హాయ్, వెల్కమ్ టు వైకే టీవీ. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. సత్యం సమాధైంది, నిజం భూమిలో పాతిపెట్టబడింది. అవును, ఆయేషా మీరా మర్డర్ చాప్టర్ క్లోజ్ అయింది. హత్య అని తెలుసు, ఎలా చనిపోయిందో ఇంకా బాగా తెలుసు, కానీ ఎలా జరిగిందో ఎవరు చంపారో మాత్రం తెలియదు. ఇదే స్టోరీని సిబిఐ కోర్టులో చెప్పింది. సిబిఐ అధికారులు దాఖలు చేసిన తుది నివేదికను పరిశీలించిన న్యాయస్థానం కేసును మూసివేసింది. కేసుకు సంబంధించి ఆధారాలేమీ లేకపోవడంతో విచారణను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు కారణం నిందితులు ఎవరో తేల్చడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడం, అలాగే ఇక న్యాయ పోరాటం చేసే ఓపిక, శక్తి, ఆర్థిక స్తోమత బాధిత తల్లిదండ్రులకు లేకపోవడం. అవును, కుమార్తె హత్యాచారం కేసులో 19 ఏళ్లు న్యాయ పోరాటం చేసిన తల్లిదండ్రులకు ఇంకా ఓపిక ఎక్కడ ఉంటుంది? వృద్ధులుగా మారిన ఆ దంపతులకు అంత శక్తి ఎక్కడ ఉంటుంది? నిత్యం కోర్టుల చుట్టూ తిరిగిన ఆ తల్లిదండ్రులకు ఇంకా న్యాయ పోరాటం చేసే ఆర్థిక స్తోమత ఎక్కడుంటుంది? ఒక్క కేసు తేలడానికే దశాబ్దాల కాలం పడితే ఎవరికైనా నిరాశ, నిస్పృహ, విరక్తి కాక మరేమొస్తుంది? ఈలోగా ఎన్ని ట్విస్టులు! ఓ అమాయకుడు తనను చేయని నేరానికి 8 ఏళ్ల కంటే ఎక్కువే జైల్లో జీవితాన్ని గడిపి నరక యాతన అనుభవించాడు. చివరికి అతను నిర్దోషని తేలింది. మరి చంపిందెవరో తేల్చాల్సిన సిబిఐ చివరికి చేతులెత్తేసింది. దేశంలో పెద్ద పెద్ద కేసులను ఛేదించిన ది గ్రేట్ సిబిఐ ఆయేషా కేసులో ఆధారాలు లేవంటూ ముగింపు పలకడమే విచిత్రం. ఇది ఈనాటి డిబేట్ చాలా విషాదకరమైనటువంటి రోజు కింద నేను భావిస్తున్నాను. ఈ డిబేట్లో పాల్గొనడానికి మనతోటి నగేష్, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ వారు వచ్చున్నారు. సార్, వెల్కమ్ టు యూ సార్. అదేవిధంగా పార్వతీబాయి, సుగాలి ప్రీతి తల్లి, వారు కూడా వచ్చున్నారు. వీరు కూడా ఒక బాధిత తల్లి. వారు కూడా ఆయేషా తల్లిదండ్రులకు సపోర్ట్గా ఇక్కడికి రావడం జరిగింది. ఆవిడ కూడా అనేక విషయాలను మనతో పంచుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మనతోటి పార్టిసిపేట్ చేయడానికి శంషాద్ బేగం, ఆయేషా తల్లి కూడా వస్తున్నారు. అదేవిధంగా పిచ్చుక శ్రీనివాస్, ఆయేషా కేసులో లాయర్ కూడా రానున్నారు. సార్, ఈరోజు దురదృష్టకరమైన రోజు అని చెప్పుకోవాలి. కొంత కాకతాళీయం కాకపోయినా ఈరోజు ఆయేషా మీరా అస్థికల్ని లేదా అవశేషాలని ఖననం చేశారు. ఇదే రోజు కాకతాళీయంగా ఎవరైతే ప్రత్యూష తల్లి, రజనీ చెప్పిన ప్రకారంగా చూస్తే ప్రత్యూష డెత్ యానివర్సరీ ఈరోజు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కార్యక్రమం మనం ఇక్కడ డిబేట్ జరుగుతున్న సమయంలోనే అక్కడ ఆవిడ కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజుని కొంచెం ఒక నిమిషం మనం మౌనం పాటించి వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుందాం. Sí. రైట్. నిస్సహాయత నిలువునా కప్పేసిన ఆమె చివరి కన్నీటి చుక్క విలువ చెప్పగలరా? అమాయకత్వం చూపుల్లో దిగబడ్డ ఆమె ఆఖరి చూపును త్రాసు తోచగలదా? గొంతు మింగిన ఆమె చివరి పొలికేక వెలకట్టగలరా? న్యాయం కోసం కూడలిలో కుప్పకూలి దిక్కులు లెక్కిస్తున్న ఆమె ఆత్మ ఆర్తనాదం ఖరీదు చెప్పగలరా? బలిసినోడి జేబు వాసన కోసం జారిగిల పడ్డ చట్టం ముందు న్యాయం చేతులెత్తేస్తుంది. నమ్మకాన్ని వమ్ము చేస్తూ నడి రోడ్డున వదిలేస్తుంది. నీ చావు నువ్వే చావమంటుంది. కన్న కడుపుల్లో మంట రాజేస్తుంది. న్యాయం కోసం ఎదురుచూపు ఎండమావి. అవశేషాల ఖననంలోనూ ఆఖరి చితి మంటల పయనంలోనూ మౌనంలోకి జారిపోతుంది. ఎవరూ నేరం చేయకుంటే ఆమె ప్రాణం ఎందుకు రాలిపోయింది? ఎవడో తాకకుంటే ఆమె శరీరం ఎందుకు కమిలిపోయింది? ఈ చిన్న లాజిక్ మరి ఏమైంది? సాక్ష్యాలు తారుమారు, తుది ఎరగని తకరారు. ఇది ఒకరి చరిత్ర కాదు, తరతరాల కథ, కంచికి చేరని వ్యధ, చేతగాని తనంలో ఒక పుట. ఇది చేతగాని తనం పుట. ఇది ప్రస్తుతం దుస్థితి. నగేష్ గారు, ఒక ఆయేషా మీరా, ఓకే, ఆయేషా మీరా, ఒక ప్రత్యూష, ఒక ఆయేషా మీరా, ఒక సుగాలి ప్రీతి
ఎందుకు వీరందరికీ న్యాయం ఎండమావిగా కనిపిస్తుంది? ఎండమావి అయింది అసలు గట్టిగా మాట్లాడితే. పోలీసులు, లాయర్లు, అధికారులు, రాజకీయ నాయకులు చెప్పు చేతల్లోకి వెళ్ళి ఎలా ఒక బిడ్డకి న్యాయాన్ని దూరం చేస్తారు? సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? గట్టిగా మాట్లాడితే వారి పిల్లలకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే వారు ఇదే విధంగా అన్యాయం చేస్తారా? వారికి సాక్ష్యాలు దొరకవా? సాక్ష్యాలు తారుమారు చేయగలరా? ఎందుకు ఇలాంటి దుస్థితి మనకే తగులుతుంది? మన పిల్లలకే ఎందుకు తగులుతుంది? మన ఆడబిడ్డలకి ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుంది? మీరు ఆయిషా మీరా హత్య కేసు సంబంధించి డాక్యుమెంట్ కూడా ఫైల్ చేస్తున్నారు, నాకు తెలుసు. సో ఏంటి ఇలాంటి దుస్థితి? ఇంకెంతకాలం మనం ఎందుకు చూడాలి? ఎందుకంటే అప్డేట్ వచ్చినాయి, ఏఐలో వచ్చినాయి, ఇంకా చాలా చాలా వస్తున్నటువంటి అప్డేట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వీరికి ఎందుకు అన్యాయం జరుగుతుంది? వీరికి న్యాయం చేసేది ఎవరు? న్యాయం ఎక్కడ దొరుకుతుంది? అంటే కళ్యాణ్ కృష్ణ గారు, ఇక్కడ నిందితుడు ఎవరో తెలియక కాదు, ఎవరు చేశారో తెలియక కాదు, ఈ కేసుని ఎవరు తప్పుదో పట్టించారనేది ముఖ్యం. అంటే మీరు ఇందాక ఒక మాట మాట్లాడుతూ అన్నారు, సిబిఐ కేసులు, సిబిఐ సాక్ష్యాలు సేకరించలేకపోయిందని అన్నారు ఆయిషా మీరా కేసులో. నేను ఆయిషా మీరా కేసుని డిసెంబర్ 27, 2007 నుంచి ఫాలో అవుతున్నాను ప్రతిరోజు కూడా. దాన్ని నేను డాక్యుమెంట్ కూడా తయారు చేస్తాను. అయితే ఈ కేసు తప్పుదో పట్టడానికి కారణం ఎవరు? రాజకీయ నాయకులు. ఎగ్జాక్ట్లీ. అలాగే ఇందాక ప్రీతి కేసు అన్నారు, ఆ కేసు తప్పుదో పట్టడానికి కారకులు ఎవరు? రాజకీయ నాయకులు. అంటే అధికారంలో ఉన్నటువంటి అధినాయకులే, మళ్ళీ చిన్న చోట మూట నాయకులు కాదు. ఈ కేసులను రాజకీయం చేయడం వల్ల మాత్రమే ఈ కేసులో సాక్ష్యాలు లేకుండా పోయాయి. అంటే బలైపోయిన వాళ్ళు, బలి తీసుకున్న వాళ్ళు మృగాలు కాదు, బలి తీసుకున్నవాడు మృగం కాదు, ఈ కేసును తప్పుదో పట్టించిన మృగాలు. ఎగ్జాక్ట్లీ, మంచి మాట. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఫస్ట్ ఒక కేసు బై కేసు మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ నేను సజ్జనార్ గారు ఒక ఎన్కౌంటర్ చేశారు హైదరాబాద్. ఒక డాక్టర్ ని రాత్రి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఎవరో కొంతమంది గుర్తు తెలియని ఆగంతకులు ఆవిడ ఆపి రేప్ చేసి చంపేసి కాల్ చేశారు. తెల్లవారేసరికే ఇన్సిడెంట్ జరిగిన మిడ్ నైట్ జరిగితే తెల్లవారేసరికి ఆ నలుగురిని పట్టుకొచ్చారు, సాయంత్రానికే ఎన్కౌంటర్ చేశారు. అంటే అంత స్పీడ్ గా రియాక్ట్ అయ్యి నిందితుడు ఎవడో పట్టేసుకుని దోషాన్ని తేల్చేసి ఎన్కౌంటర్ చేసేసారు. కానీ ప్రత్యూష కేసులో సిద్ధార్థ రెడ్డి నిందితుడు దోషి అని తెలిసిన ఇన్ని సంవత్సరాలుగా అతనికి శిక్ష వేయలేకపోయారు. ఇక ఆయిషా మీరా కేసు విషయంలో అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అప్పుడు తెలుగుదేశంలో ఉన్న పార్టీలో ఉన్నటువంటి రోజా గారు వచ్చి న్యాయం జరిగే వరకు, దోషిని శిక్షించే వరకు నేను పోరాడతానని రోడ్లు ఎక్కి ఆవిడ ఉద్యమాలు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఈ కేసుని ఎందుకు వదిలేశారు? దీనికి ఆన్సర్ చేయాల్సింది ఆయిషా మీరా తల్లి గారు, లేదంటే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులో, లేదంటే ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసినటువంటి వేరే వేరే అధికారులు ఉన్నారు, ఫారెన్సిక్ అధికారులు, పోలీస్ అధికారులు, వీళ్ళు కాదు. అలాగే ఇందులో సాక్ష్యాలు లేవని చెప్పిన సిబిఐ కూడా కాదు. ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్షంలో పోరాడినటువంటి రాజకీయ నాయకులు చెప్పాలా. అలాగే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు, రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలా. ఇక ప్రీతి విషయంలో మీరు సుగాలి ప్రీతి అన్నారు, నేను అబ్జెక్షన్ చేస్తున్నాను దాని మీద. సుగాలి అనేది ఒక కమ్యూనిటీ పేరు చెప్పి ఒక మనం ఎలా పిలుస్తామండి? ప్రీతి అనే అమ్మాయిని చంపేసింది ఎవరో అందరికీ తెలుసు, నిందితులు ఎవరో తెలుసు. ఆ సుగాలి ప్రీతి మదర్ ఉన్నారే, సారీ ప్రీతి వాళ్ళ మదర్ ఉన్నారని చెప్పి మీరు చెప్పారు లైవ్ లో. నాకు సరిగా పార్వతీబాయి గారు ఉన్నారండి. పార్వతీబాయి గారు నమస్తే అండి. ఆవిడ్ని రాజకీయాలకు వాడుకున్నది పవన్ కళ్యాణ్ గారు. ఆవిడ్ని రాజకీయ ప్రచారంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? అంత న్యాయం చేయాలని ఉంటే చట్టాలని గట్టిగా పనిచేసేటట్టుగా చేయాలి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆవిడకి పొలం మ్యూట్ అయింది నగేష్ సార్, మ్యూట్ లోకి వెళ్ళారు. చెప్పండి. మ్యూట్ లో పడింది. ఓకే ఓకే, రిలీజ్. సారీ సారీ. మంగాలోతి మే ఖానా ఖాతి మే. ఓకే కళ్యాణ్ గారు చెప్పండి. ఇప్పుడు ఓకేనండి? ఓకే ఓకే, ప్లీజ్ గో. సో ఈ కేసులు మొత్తం తప్పుదో పట్టించింది. అంటే ఒక రోడ్డు పైన క్లీనర్లు వాళ్ళు రేప్ చేస్తే 24 గంటలు కూడా కాకుండా ఎన్కౌంటర్ చేసే పోలీసులు సత్తా ఉన్నటువంటి ఈ సిస్టమ్ లో రాజకీయ నాయకులు సంబంధించిన వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయితే, డబ్బున్న వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఆ కేసును పట్టుకోలేకపోతున్నారంటే ఆ చేతగాంతనం ఎవరిది? ఆ మృగాలు ఎవరు? మన రాజకీయ నాయకులు. వాళ్ళని ప్రశ్నించాలి మనం అందరం.
యా అంతేగాని ఈ కేసు పట్టుకోలేకపోయిన పోలీసులను, సిబిఐనో వేరే వాళ్ళని కాదండి. పోలీసులతో గట్టిగా పనిచేయించాల్సింది రాజకీయ నాయకులు. ఆయిషా మీరా హత్య కేసులో వారం రోజుల్లో నిందితుని పట్టుకుంటామని చెప్పారు. మరి ఆ సిపిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఓకే సత్యంబాబు ని అరెస్ట్ చేసి 8 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతను కాదని తేలిన తర్వాత ఆ తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేసినటువంటి అధికారులను ఎందుకు అరెస్ట్ చేశారు? చర్యలు తీసుకోవాలి కదా. డీజీపీ స్థాయి అధికారి ఆ లడ్డు అలియాస్ గురువేందర్ సింగ్ ఈ హత్య చేశాడని చెప్పి ఢిల్లీలో ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి డీజీపీని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎగ్జాక్ట్ ప్రీతి విషయంలో ఎవరు చేశారో తెలుసు, మేము వాళ్ళందరినీ అధికారంలోకి రాగానే తీసుకొచ్చి లోపలేస్తామని ప్రమాణాలు చేసి ప్రకటనలు చేసినటువంటి రాజకీయ నాయకులు ఎందుకు ప్రశ్నించట్లే? ఇక్కడ హత్య చేసింది కొంతమంది దుర్మార్గులు, మృగాలు కావచ్చండి. తప్పుదో పట్టిస్తుంది ఎవరు? ఎగ్జాక్ట్లీ ఈ కేసుల్లో, ఇలాంటి కేసుల్లో తప్పుదో పట్టిస్తుంది ఎవరు? రైట్. ఇదే అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఇదే సిచ్యువేషన్, ఈ దురదృష్ట ఘటన కనుక వారి కుటుంబాల్లో సంభవిస్తే ఇదే విధంగా ప్రవర్తిస్తారా? సార్ ఇలా ఎందుకుంటది కళ్యాణ్ గారు? ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి డబ్బున్నవాడు, ప్రీతి రేపని మర్డర్ చేసిన వాళ్ళు డబ్బున్నవాళ్ళు, వాళ్ళకి సేఫ్ జోన్ లోనే ఉన్నారు కదా. సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయాలి, జైలుకి వెళ్ళాలని ఎప్పుడు చెప్పింది? మొన్న కదా సుప్రీంకోర్టు చెప్తా, ఇన్ని సంవత్సరాల తర్వాత. సో వాళ్ళకి జరిగితే ఎలా ఉండదు సార్, వాళ్ళకి జరిగితే ఎలా ఉండదు. సాయంత్రానికి ఎన్కౌంటర్ చేస్తారు. ఇందులో చాలా కాలిక్యులేషన్స్ ఉన్నాయి. క్యాష్ కాలిక్యులేషన్స్ ఉంటాయి, క్యాస్ట్ కాలిక్యులేషన్స్ ఉంటాయి, పొలిటికల్ కాలిక్యులేషన్స్ ఉంటాయి, ఓట్ బ్యాంక్ కాలిక్యులేషన్స్ ఉంటాయి. సో పేదలకి న్యాయం దక్కదు అనేటువంటి మెసేజ్ వెళ్తుంది కదా. న్యాయ వ్యవస్థ మీద నమ్మకమే ఉంటుంది, ఇంకా అదే చట్టం మీద ఏం నమ్మకం ఉంటుంది? చట్టం మీద నమ్మకం ఎప్పుడో పోయింది సార్, పేదవాడికి ఎప్పుడో పోయి. డబ్బు ఉంటే పని జరుగుతుందని అందరికీ అర్థమైపోయింది. దీన్ని బలోపేతం చేయాల్సింది, దీన్ని పోగొట్టాల్సింది ఎవరు? నాయకులు. ఇక్కడ తప్పుదో పట్టాల్సింది నాయకులే. ఒక లీడర్ మీదే ఆ ప్రభుత్వాలు కానీ, ఆ చట్టాలు కానీ, ఆ న్యాయాలు కానీ జరుగుతుంటాయి సార్. ఎవరండి? ఒక లీడర్ స్ట్రాంగ్ గా వస్తే, ఇప్పుడు ఎన్నికల్లో జరిగిన తీరును మనం ఒకసారి డిస్కస్ చేస్తే సార్, అంటే సార్ ఇది అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయినా, టిఎన్ శేషన్ గారిని ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? ఆయన సిన్సియర్ గా చేశాడు కాబట్టి. మిగిలిన వాళ్ళు ఎవరిని మనం ఎందుకు చెప్పుకోవట్లేదు? ఒక లీడర్ ని బట్టి ఆ ప్రభుత్వాలు, ఆ చట్టాలు ఉంటాయి సార్. ఇప్పుడున్నటువంటి ఈ కేసులు అన్నిటిలో కూడా తప్పు ఆ హత్యలకు, ఆ రేపులు చేసిన వాడికి ఎంత ఘోరం అయితే ఉంది, ఎంత తప్పు అయితే చేశాడో, ఈ కేసును వదిలేసినటువంటి రాజకీయ నాయకులు అంతే తప్పు చేశారు సార్. పట్టించుకోవడం వదిలేసిన వాడు కళ్యాణ్ గారు, పట్టించుకోవడం వదిలేసిన రాజకీయ పర్లేదు సార్, పోలీసులు తమ పని తాను చేసుకుంటారు. పోలీసులను ప్రెజర్ పెట్టి తప్పుదో పట్టించారు, పోలీసుల్ని ప్రెజర్ పెట్టి తప్పుదో పట్టించారు. లేదంటే ఆయేషా మీరా హత్య కేసులో ఇన్ని వందల వేల మందిని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఒకప్పుడు వాడెవడో నిందితుడు అన్నారు, తర్వాత లడ్డు అన్నారు, తర్వాత సత్యంబాబు అన్నారు, ఇంకెవరో అన్నారు. ఇలా చిటికలో పట్టుకోవాల్సినటువంటి నిందితుడిని వాడు వీడని చెప్పడం ఏంటి సార్? కేసుతో సంబంధం లేని వాళ్ళు ఇరికిస్తున్నారంటే వెనక ఏదో జరిగినట్టే కదా. అవును. ఇప్పుడు ప్రీతి సంఘటన కాలేజీలోనే జరిగింది, ఆయిషా మీరా సంఘటన కూడా కాలేజ్ హాస్టల్లోనే జరిగింది. సంబంధం ప్రైవేట్ హాస్టల్ జరిగింది సార్. ప్రీతిది స్కూల్ హాస్టల్, ఒక ప్రైవేట్ హాస్టల్లో జరిగింది. ప్రైవేట్ హాస్టల్లో జరిగింది. నేను ఇన్సిడెంట్ ప్లేస్కి వెళ్ళాను సార్, ఇన్సిడెంట్ జరిగిన రోజే వెళ్ళాను నేను. అంత కర్కశంగా చంపేస్తే దానికి స్టోరీలు అల్లినటువంటి పోలీసులు ఇన్ని కథలు అల్లించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలి సార్. ఇప్పుడు నిందితుడు వచ్చాడంట, ఒక 6 అడుగులు గోడ ఎక్కాడంట, అక్కడి నుంచి 8 అడుగులు దూరంలో ఉన్న 10 అడుగులు ఎత్తులో ఉన్న గోడ మీద దూకాడంట. సూపర్ మ్యానా సార్? అవును. అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఒక ఆయేషా మీరాని చూసి కిందకు వచ్చి ఒక పత్రం పట్టుకెళ్ళండి. ఇన్ని స్టోరీలు రాశారు సార్ ఈ కథలో. ఇవన్నీ సాధ్యం అవుతాం మానవ మాత్రుడికి. అంటే ఈ స్టోరీలు రాయాల్సిన అవసరం ఏముంది? అసలు నిందితుడిని ఇన్వెస్టిగేషన్ చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు ప్రీతి విషయంలో అవతల డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు సామాన్యుడికి న్యాయం జరుగుతుంది జరగదా అంటే అనుమానితుని కూడా అరెస్ట్ చేయలేనటువంటి హీన స్థితిలో పోలీసులను తీసుకొచ్చేసారు సార్ ఈ రాజకీయ నాయకులు. పోలీసులు అండర్ కంట్రోల్ పొలిటీషియన్. పొలిటీషియన్సే అప్పుడు ఆయేషా మీరా హత్య కేసులో కానీ, ఇప్పుడు ప్రీతి విషయంలో కానీ, అదే విధంగా ప్రత్యూష కేసులో కానీ, ఈ కేసులన్నిటిలో కూడా కీలక వ్యక్తులు రాజకీయ నాయకులు. ఎగ్జాక్ట్లీ. నిందితులు ఎంత ద్రోహం అయితే చేశారు, ఎంత దారుణం అయితే చేశారో, ఈ కేసును తప్పుదో పట్టించిన పొలిటీషియన్స్ కూడా అంతే తప్పుదో పట్టించారు సార్, అంతే ద్రోహం చేశారు.
రైట్ అండి, రైట్. ప్రీతి తల్లి ఉన్నారు మేడం, పార్వతీబాయి గారు ఈరోజు మన శంషాద్ బేగం గారు కూడా ఉన్నారు, ఆయిషా మీరా తల్లి గారు కూడా వచ్చున్నారు. ఈరోజు ఇప్పుడే కన్నం చేసి వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. మన రిక్వెస్ట్ మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే అమ్మాయి ఆయిషా మీరా మనందరి బిడ్డ. సో అలాంటి బిడ్డకి అన్యాయం జరగనందుకు దాదాపుగా తెలుగు రాష్ట్రం మొత్తం, 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు చెప్పొచ్చు, 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా దిగులు పడినటువంటి సిచ్యువేషన్. సో ఒక బాధ్యత తల్లిగా మీరున్నారు, అమ్మ ఉన్నారు ఇక్కడే. సో మీరు న్యాయం గురించి, మీరు ఎత్తుకుతున్న న్యాయం మీకు దొరుకుతుందని ఆశ ఉందా? ఇప్పుడు ఆవిడైతే కోల్పోయారు, ఆవిడ చేతులు ఎత్తేసారు, నేను పోరాడలేను, అలసిపోయాను అంటున్నారు. సార్ ముందుగా ప్యానెల్లో ఉన్నందరికీ నమస్కారం సార్. నిజంగా ఈరోజు యాక్చువల్గా అయితే కనుక శంషాద్ గారు మేడం గారి ఇంట్లో ఉండాల్సింది మేము. నాకు కొంచెం కాలు వెనకడం వల్ల నేను ఆరోగ్య పరిస్థితి వల్ల వెళ్ళలేకపోయాను. నిజంగా అతనితో చాలాసార్లు మాట్లాడాను, ఫాదర్తో కూడా చాలాసార్లు మాట్లాడాను. కాకపోతే వాళ్ళని చూసుకున్నప్పుడు మమ్మల్ని మేము చూసుకున్నట్లు, అంటే ప్రీతి తల్లిదండ్రులమైన మమ్మల్ని మేము చూసుకున్నట్లే ఉంది సార్. ఎందుకంటే సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉండాలి, న్యాయం దొరికేంత వరకు చేస్తూనే ఉండాలి. నాకు అసలు ఆ మేడంని లైవ్ లో చూస్తుంటే కూడా నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఎందుకంటే ఇంకొక 10 సంవత్సరాల్లో నా పరిస్థితి కూడా అలాగే ఉంటుందా, అప్పటి వరకు నేను పోరాటం చేయాల్సి వచ్చి ఉంటుందా అనేది ఆలోచించుకోవాలి సార్. నిజంగా నగేష్ సార్కి చెప్పినట్లు ఈ వ్యవస్థలో నిజంగానే ఇండియాలో అసలు చెప్పకూడదు, కానీ నిజంగా నేనైతే చాలా గర్వపడుతున్నాను. ఇండియా మదర్ లో నాకు ఇలాంటి దుస్థితిలో పోరాటం చేసినందుకు నేను నిజంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను సార్. ఎందుకంటే ఈ రాజకీయ వ్యవస్థలు, ఈ రాజకీయ నాయకులు ఎలా చేశారంటే సార్, ముద్దాయిలు నగేష్ గారు చెప్పినట్ల డబ్బున్న వాళ్ళు లేకుంటే అండబలం ఉన్న వాళ్ళు అయితే గనక చట్టము చుట్టం అయిపోతుంది. బాధితులమైన మాలాంటి వాళ్ళ మీదనే చట్టం అనేది మా మీదనే ప్రయోగిస్తారు. ఇప్పుడు నేను చాలా కేసులలో సార్ చెప్పినట్ల ఇన్స్టెంట్ జడ్జిమెంట్ చాలా కొన్ని చోట్ల, అంటే అదే చెప్పినట్లు సార్ చెప్పినట్ల చేసిన వారు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి ఎవరు లేకుండా అడిగే వాళ్ళు లేకుంటే, వెనకల బలం లేకపోతే, డబ్బు లేని వాళ్ళైతే కనుక నిజంగా వాళ్ళకి జడ్జిమెంట్ అనేది జరిగిపోతుంది. అసలు ఎంత క్విక్ గా అంటే నిజంగా వాళ్ళ మీద నేరం రుజువు కాకుండా వీళ్ళే ఒప్పేసుకున్నట్ల వీళ్ళే ఒప్పించి మరి వాళ్ళని చంపేసి న్యాయం అనేది చేస్తారు సార్. చాలా కేసులలో ఒకవేళ చేసిన ముద్దాయిలు కదా నిజంగా ఆయిషా మీరా మేడం లాంటి ఆ పాప చంపిన వాళ్ళ కేసు కానివ్వండి, నా కేసులో కూడా కానివ్వండి, ముద్దాయిలు బలవంతులు అయినప్పుడు చట్టం అనేది వాళ్ళకి చుట్టం అయిపోయి ఇప్పుడు ఫ్రీగా వాళ్ళు తిరగడానికి, ఫారెన్ ట్రిప్ వెళ్ళడానికి కూడా ప్రభుత్వమే సహకరించి వాళ్ళని పంపిస్తుంది సార్. అంత గొప్ప దేశంలో నేను పుట్టినందుకు నిజంగా గర్వపడుతున్నాను సార్. నేను మొన్న ఒక 3 days 4 days ఒక 1 week 1 month బ్యాక్ కూడా కొన్ని సంఘటనలు చూశాను. చేసిన ముద్దాయిలు అమ్మాయిల మీద అగత్యాలు జరుగుతున్నాయి, ఆగడం లేదు, అమ్మాయిల మీద జరగకూడదు అనేది అందరు కాన్సెప్ట్ కూడా రావాలి. రాజకీయ నాయకులు మైక్ ఉన్నంత సేపు ఊగిపోయి మాట్లాడి, మైక్ వచ్చిన తర్వాత ఉన్నత స్థాయిలోకి వచ్చిన తర్వాత మనం ఏం చెప్పాము, మనం ఏం మాట ఇచ్చామని మర్చిపోయి మదం ఎక్కిన రాజకీయ నాయకులు వ్యవస్థలు వాళ్ళ పిల్లలకి ఎటువంటి జరగదు సార్ నష్టం. ఎందుకంటే ఎక్కడో ఫారెన్ లో ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి 3rd degree చేస్తారు. పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళని, రాజకీయ నాయకుల పిల్లల్ని కానీ వాళ్ళ తల్లులు కానీ వాళ్ళ పిల్లల్ని ఏమన్నా అంటే కూడా ఎక్కడో ఫారెన్ లో ఉన్నా తీసుకొచ్చి బోన్లో ఎలకను తీసుకొచ్చినట్లు వేసి కాళ్ళు చేతులు ఇంచే ఈ రాజకీయ వ్యవస్థలో బాధితులకు న్యాయం అనేది అందరి ద్రాక్ష అయిపోయింది సార్. ముద్దాయిలు నిజంగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళు నిజంగానే చేసిన తప్పుకు శిక్ష ఎలా వెళ్ళాలి, చట్టం ప్రకారం వెళ్ళాలి. కానీ సార్ ఒకవేళ ముద్దాయిలకు డబ్బు ఉంటే గనక ఒక విధమైన శిక్ష ఉంటుంది, డబ్బు లేకపోతే గనక వాళ్ళే ఏదైతే ముద్దాయిలు, మీరు బాగా గమనించండి సార్, ముద్దాయిలు మదమెక్కి డబ్బు ఉన్న వాళ్ళకైతే గనక వాళ్ళకు పశ్చాత్తాపం కలగదు సార్. ఎవరైతే ముద్దాయిలు లేని వాళ్ళు ఉంటారో, డబ్బు లేని వాళ్ళు ఉంటారో, అండబలం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళే పశ్చాత్తాపడి నేను చేసిన తప్పు అని ఎక్కడో కాలువలో గాని లేదంటే ఎక్కడన్నా రైల్వే స్టేషన్ బోగిల మీద గాని కనిపిస్తారు సార్. కనిపించేలా చేస్తారు సార్ ఈ రాజకీయ నాయకులు. అవునండి, రైట్ అండి. ఇదే ఎంత బాధ అంటే సార్, చెప్పండి. ఆ తల్లి నిజంగా ఈ పాటికి ఇప్పటికి 18 సంవత్సరాలు సార్. అమ్మాయి చనిపోయి 18 సంవత్సరాలకి ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొని పోయి ఖననం చేసే దుస్థితి ఎందుకు సార్ మాకు తెప్పిస్తారు? ఆడపిల్లలు కండమే మా తప్ప సార్? నిజంగానే
లేకుంటే డబ్బు లేకుండా కులం లేకుండా పుట్టడమే మా తప్ప? చెప్పండి సార్. చట్టం అందరికీ న్యాయం, చట్టం అందరికీ సమానం అంటున్నారు. ఎక్కడ ఏ విధంగా న్యాయం సార్? ఎంతమంది రాజకీయ నాయకుల్ని మేము కలిసాం సార్, మేడం గారు కానీ మెహం గాని ఎంతమందిని కలిసాం చెప్పండి సార్ న్యాయం కోసం. అందరి కాళ్ళు పట్టుకున్నాను, ఒక్కరికి చివరికి మాటలు తప్ప మైకుల్లో ఊగిపోవడం తప్ప ఎవరు చేస్తున్నారు సార్ న్యాయం? ఇదే దుస్థితి ఆ రాజకీయ నాయకులకో లేదా ఆ ఎంక్వైరీ ఆఫీసర్ల పిల్లలకో వస్తే వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారమ్మా? రాదు సార్. వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ పిల్లలకి ఇలాంటివి రావు సార్. ఎందుకంటే వాళ్ళు ఒక బౌండరీ వేసుకుంటారు సార్. ఈ పోలీసు అధికారులను కానివ్వండి, లేకపోతే కనుక వ్యవస్థని కానివ్వండి, వాళ్ళే ఒక బౌండరీ వేసుకొని వాళ్ళ చూసిన వాళ్ళని కూడా తీసుకొచ్చి బొక్కలో వేస్తారు సార్. అలాంటి వాళ్ళకి ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టినందుకు మరి బోరగడ్డ అనిల్ గారు చేసిన తప్పే. మరి ఆయనను తీసుకొచ్చి 3rd డిగ్రీ చేసిన ఇదే పోలీసులు ఎందుకు సుగాలి ప్రీతి కేసులో మరి స్కూల్లో వాళ్ళు మీకు సెమెన్ దొరికింది చేసిన నిందితులను పట్టుకోవడానికి ఎంతసేపు చెప్పండి సార్? అక్కడ వ్యవస్థ పనిచేసినప్పుడు ఇక్కడ ఎందుకు వ్యవస్థ పనిచేసి సార్? ఇప్పుడు మాకు ఆ తల్లి గారికి మాకు ఎందుకు ఇంత క్షోభ చెప్పండి? ఇంకొక ఆడపిల్లకు ఏ హాస్టల్లో జరగకూడదని ఆ తల్లి పోరాటం, ఇంకొక ఆడపిల్లకు చిన్న పిల్లకు ఎవరికి ఇలాంటి దుస్థితి రాకూడదని నా పోరాటంలో, ఎంత కల్మషం లేని ఈ పోరాటంలో ఎందుకు రాజకీయ నాయకులు రాజకీయం చేస్తున్నారు తప్ప ఎందుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారు సార్? ఎగ్జాక్ట్లీ రైట్ మా ఆయిషా. దీనికోసమే సార్ నిజంగా ఇండియన్ మదర్ గా ఉన్నందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి న్యాయం దొరకదు. చట్టము ఉన్నోళ్ళకే తప్ప లేనోళ్ళకని ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉంది సార్. అవునమ్మా, ఇట్స్ వెరీ సాడ్ అండ్ వెరీ బ్యాడ్. వినడానికి కూడా మీరు ఎమోషనల్ అవుతున్నారు. సారీ అండి. ఆయిషా మీరా తల్లి అమ్మ ఉన్నారు. నిజంగా చూడండి సార్, మొన్న కాలువలో ఒక శవం కనిపించింది. చిన్నపిల్లని చంపేసినాడు. వాడు చేసింది తప్పే. అది తప్పే కదా సార్. కట్టమంచి రామలింగారెడ్డి నేషనల్ స్కూల్లో నా కూతురిని చంపినది కూడా అలాంటి మృగమే కదా. మరి వాడికి ఎందుకు పశ్చాత్తాపం అయింది, వీడికి ఎందుకు కావట్లేదు సార్ పశ్చాత్తాపం? ప్రభుత్వమే ఇప్పుడు ఇదే ప్రభుత్వమే. నాకు కూడా 2017లో ఉన్నది ఈ కూటమి ప్రభుత్వమే, ఇప్పుడు కూడా ఉన్నది కూటమి ప్రభుత్వం. ఇదే ప్రభుత్వమే వాళ్ళకి పచ్చ జెండా ఊపి మరి పారని పంపిస్తుంది సార్ ముద్దాయిలను. మేము మాత్రం రోడ్ల మీదనే ఇంకా పోరాటం చేస్తున్నాం. మేము తప్పిజారి బయటికి వెళ్తే కనుక పోలీసులతో మమ్మల్ని హరాస్మెంట్ చేపించి ఇల్లులు ఖాళీ చేపించి మా మీద టార్చర్ తప్ప ముద్దాయిల మీద ఎటువంటి టార్చర్ లేదు. వాళ్ళు హ్యాపీగా ఇంకా ఎన్ని రేపులైనా చేసుకోవచ్చు. ఇంకా ఎంతో మంది సుగాలి ప్రీతి లాంటి అమ్మాయిలను బలి చేసుకుంటూనే వెళ్తారు సార్. మన బిడ్డలు అలా దుస్థితికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. అమ్మ ఉన్నారు శంషాద్ బేగం గారు, మన ఆయిషా మీరా తల్లి గారు. ఈరోజు కన్నం చేసి వచ్చినటువంటి ఆవిడ ఇంతవరకు కనీసం ఒక క్షణం కూడా ఆవిడ కంటి తడి ఆరని సిచ్యువేషన్ ఉంది. అమ్మ అలసిపోయినట్టున్నారు. నమస్తే అండి ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్తే అమ్మా. బాగా అలసిపోయినట్టున్నారు న్యాయం కోసం పోరాడి 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 పోరాడి. ఏం అలిపి ఉంటుందండి? న్యాయం జరిగితే అలుపు వస్తుంది. న్యాయం జరగలేదు కాబట్టి అలుపు రాదండి. న్యాయం జరిగితే అలుపు వస్తుంది. ఓకే, అయిపోయింది నేరస్తుల్ని పట్టుకున్నారు, వాళ్ళకి శిక్ష పడింది అని చెప్పి కొంచెం సేద తీరొచ్చు. బట్ నేరస్తుల్ని చక్కగా కాలర్లు ఎగరేసుకొని తిరుగుతుంటే మేమేమో ఇదిగో ఆమె ప్రీతి గారి అమ్మగారికి చెప్పాను సిబిఐ కూడా ఇవ్వద్దని. సిబిఐ కూడా దరిద్రంగా తయారైంది. దర్యాప్తు సంస్థలు అత్యుత్తమైందని చెప్పుకున్నాం. మేము చాలా చెప్పుకున్నామండి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఏమైందండి? కేజ్రీవాల్ని వదిలేశారు, కవిత గారిని వదిలేశారు. అది సిబిఐ పరిస్థితి. ఎక్కడ డబ్బు ఉంటే అక్కడ ఇది. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు చూడండి, అలాగే ఇది కేసులు కూడా అంతే. ఎక్కడైనా సరే డబ్బు ఉంటే ఎంత టాండ్. మా దగ్గర డబ్బు ఉంటే మేము కూడా చంపేసి చేతులు దులుపుకోవచ్చండి. మాకు చేత కాదు, మాకు అవి మనీ లేదు కదండి మా దగ్గర. కాబట్టి మేము పిల్లల్ని అప్పచెబుతున్నాం వాళ్ళకి, బలి తీసుకోండి అమ్మా, మీరు హాయిగా ఎంజాయ్ చేయండి. మేమేమో ఇలా ఏడుస్తూ తిరుగుతాం. 10 ఏళ్ళు కాదు, 18 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు అయినా తిరుగుతామని. ఎంత ఘోరం అండి. అసలు
సిబిఐని ఎంతో నమ్మాం మేము, తెలుసా అండి? అవును. అత్యుత్తమైనటువంటి దర్యాప్తు సంస్థ అని. అది కూడా ఇంత దరిద్రంగా ఉంటదని ఇప్పుడే తెలిసింది. అందుకే ప్రీతి గారి అమ్మగారికను, అలాగే వివేకానంద రెడ్డి గారి కూతురైనటువంటి సునీత గారికి కూడా నేను చెప్తున్నానండి, సిబిఐ కూడా మనకి ఏమి న్యాయం చెయ్యదు. అంతే, భారతదేశంలో న్యాయం అనేది లేదండి. పాపం ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాశారు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని. ఎందుకండి పాపం ఆయన పిచ్చి పెట్టి 2.5 సంవత్సరాలు ఇచ్చేసి 22 దేశాల నుంచి రాజ్యాంగాల్ని తెప్పించుకొని అత్యుత్తమైనటువంటి రాజ్యాంగంగా మన భారతదేశంలో రాయటం జరిగింది, రచించటం జరిగింది. కానీ ఎవరికి ఉపయోగపడుతుంది ఆ రాజ్యాంగం ఈ రోజండి? చాలా అమెండ్మెంట్ చేసుకున్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసి ఒక స్టేట్ గాని యూనియన్ టెరిటరీగా చేసినటువంటి మోడీ గారు ఏం చెప్తాడు? బేటీకి పడావో బేటీకి బచావో అన్నాడు. ఎక్కడ బచావో? పడావో అంటే పంపిస్తే బచావోనేనండి. ఎక్కడ బచావో? నేను చదువుకున్నానండి, నేను పీజీ వరకు చదివాను. నాకున్న రక్షణ నా కూతురికి లేకపోయింది అంటే అంత దరిద్రంగా ఉంది రాజకీయ వ్యవస్థ. రాజకీయ నాయకులు పట్టించుకోవట్లేదు. మరి అనిత హోమ్ మినిస్టర్ ఉంది, ఇంతమంది ఆడపిల్లలు ఇదవుతుంటే ఆమె ఉపన్యాసాలు అసెంబ్లీలో చెప్పుకోవటం కాదండి, మాలాంటి తల్లుల దగ్గర చెప్పమనండి, చెప్తాము. ఆమె ఒక టీచర్ పోస్ట్ లో ఉండి వచ్చింది కదా. నాకు అసలు ఒక 18వ తారీఖు నుంచి బాధగా అనిపిస్తుంది. 18వ తారీఖు నుంచి మేము హైకోర్టుకి, సిబిఐ కోర్టుకి వెళ్తే అక్కడి నుంచి చెప్తున్నాం ఇవి కాదు అని. ప్రభుత్వంలో కదలిక లేదండి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుని ఆ తొక్క చేద్దాం ఈ తొక్క చేద్దాం అని చెప్పుకున్నారు తప్పితే పైగా క్రీడలు ఏంటండి ఇవి? ఏం చేస్తున్నారండి? ఇంతమంది ఆడపిల్లలు తల్లులు బాధపడుతుంటే ఏం చేస్తున్నారు? అక్కడేమో మదనపల్లిలో 7 ఏళ్ల పిల్ల, ఇక్కడేమో నగరికల్లో 6 ఏళ్ల పిల్ల. ఏంటండి ఇది? ఏమండి, సృష్టికర్త ఆడది లేతే సృష్టి లేదు. అది గుర్తుంచుకోమనండి ఎవరినైనా సరే. రైట్. మార్పు ఇందాక నగేష్ గారు రాజకీయ నాయకుల్లో మార్పు రావాలంటున్నారు. ప్రీతి తల్లి మాత్రం రాజకీయ నాయకుల్లో కాదు, ప్రజల్లో మార్పు రావాలండి. మనలో మార్పు రావాలి. ఓటు హక్కు ఇచ్చారంటే ఎలాంటి వాడికి ఓటు వేయాలో మనం ఇప్పుడు నేర్చుకోవాలి. ఏదండి మనకి ఎవరేం చేస్తున్నారండి? ఆనాడు రాజశేఖర రెడ్డి మా పాప కేసు మొత్తం మాఫీ చేశాడు. ఏమైందండి? మాకు అపోజిషన్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చాలా సపోర్ట్ ఇచ్చి అసెంబ్లీలో కూడా వాదన చేయటం జరిగింది. ఈనాడు మరి పార్టీలోకి వచ్చారు, ఏం చేశారండి? 18వ తారీఖు నుంచి మొత్తుకుంటున్నాను, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి పేపర్ చూస్తుంటారు, మీడియా చూస్తుంటారు. ఏం చేశారు? అనిత గారు ఉపన్యాసాలు ఇస్తున్నారు, నేను చూశాను అసెంబ్లీలో. మరి ఆ ఉపన్యాసం ఆడపిల్లల మీద ఇవ్వమానండి. అసలు ఏమి రేటు తగ్గిపోయింది, నేరాల రేటు తగ్గిపోయిందని 6%కి వచ్చిందని చెప్పుకుంటుంది ఆమె. ఇదేంటి నేరాలను చేసిన వాళ్ళకి ఏం శిక్ష ఇస్తున్నారు? ఏమి గుణపాఠం చెప్తారండి వాళ్ళు? రగిలిపోతుందండి. ఒక పాపని 13 సంవత్సరాల తర్వాత రీపోస్ట్ మార్టం చేస్తే మేము పోరాడి 7 ఏళ్లకి తెచ్చుకున్నామండి ఆ అస్థికల్ని. ఎంత సిగ్గుచేటు! భారతదేశంలో పుట్టినందుకు ఆమె గర్వపడతలా, సిగ్గుపడాలండి. భారతదేశం సిగ్గు తలతో ఉంచుకోవాలి. ఇలాంటి పిల్లలకి మేము న్యాయం చేయలేకపోతున్నామని న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, అలాగే సిబిఐ కూడా అండి ఎంత బాధ వస్తుందోనండి. ఈ మావోయిస్టులు, నక్సలైట్లు ఏమో లొంగిపోతున్నారు, చేతగాని వాళ్ళు. ఇలాంటి వాళ్ళు చేయాలండి ఆ పని. పాత పద్ధతులు రావాలండి. ఎక్కడైతే నేరం జరిగిందో అక్కడ వెంటనే శిక్షలు పడాలి. ఏంటి శిక్షలు? 18 ఏళ్ళు తిరగాల, 7 ఏళ్ళు తిరగాలండి. మా పాప ప్రాపర్టీస్ బాడీ పార్ట్స్ కోసం ఎంత హాస్యాస్పదం అండి, ఎంత ఘోరం అండి. విదేశాలు చూస్తే నవ్వుకుంటారు మన కేసులన్నీ చూస్తే. సిగ్గుతో తల ఉంచుకోవాలి. నేనేదో గొప్ప చేశాను, డాలర్లు పెరిగిపోతున్నాయని మోడీ గారు చెప్పుకున్నారు. బేటీకి పడావో బేటీకి బచావో. ఏం బచావో పడావో ఏం చేయాలండి? మళ్ళీ ఇళ్లలో పెట్టుకోవాలి ఆడపిల్లల్ని. పాత పద్ధతుల ప్రకారం ఇంట్లో దాచుకొని 18 ఏళ్ళు 16 ఏళ్ళు రాగానే పెళ్లి చేసి పంపాలి. పెళ్లి చేసినా వాళ్ళు సుఖంగా ఉంటారని కూడా లేదు. అలాంటి దుస్థితి ఏర్పడింది భారతదేశాన్ని. ఏంటో డెవలప్ అయ్యాము, ప్రజాస్వామ్యం అంటారు. ఇది ప్రజాస్వామ్యం కాదు, అప్రజాస్వామ్యం అండి. ఎంత బాధగా ఉందండి. ఏంటి ఆధారాలు లేవని మా పాపకి సిబిఐ ఇంతకన్నా సిగ్గుచేట ఏంటండి? ఆధారాలు ఎందుకు లేవు? క్లూస్ టీమ్ ఇచ్చింది ఆధారాలు ఉన్నాయని.
ఆధారాలన్నీ తుడిపేశారు, కడిగేశారు. తర్వాత సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు, పంచనామా, పాప బాడీ లేకుండా పంచనామా చేశారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ బెదిరించారు. పాప ప్రాపర్టీస్ ని కోర్టులో విచారణ జరుగుగానే అవి స్పాయిల్ చేశారు. ఇవన్నీ ఆధారాలు కదండి. పైగా జడ్జి గారు ఏం చెబుతారంటే, మీరు ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోండి, మీ దగ్గర డబ్బులు లేకపోతే గవర్నమెంట్ ఇచ్చేది ఏంటండి, చేయాల్సిన బాధ్యత అది. మనం రోజు పన్నులు ప్రతిరోజు కడుతున్నాం, మన సొమ్ముతోనే వాళ్ళు తింటున్నారు, అనుభవిస్తున్నారు. ఏంటండి ఈ కర్మ ఏంటంట? చూడండి ఒక్కసారి ఆ విజువల్స్. ఏ తల్లి భరిస్తుందండి? 7 ఏళ్ల తర్వాత తీసుకొచ్చి అస్థికలు తీసుకొచ్చి మళ్ళీ ఖననం చేయటం ఎంత సిగ్గు చేయటండి. మైనార్టీలనే లేదా ఇంకోటనే లేని వాళ్ళనే. అసలు న్యాయ వ్యవస్థ ఎవరికి పనిచేయాలి? మధ్య తరగతి వాళ్ళకి, సామాన్య మానవులకి పనిచేయాలి. ఈనాడు డబ్బున్నాడికి, రాజకీయ నాయకుడికి పనిచేస్తుంది. ఎంత ఘోరం అండి. మేమేం చెబుతాం పిల్లలకి చెప్పండి. నగేష్ గారు ఒక్క నిమిషం. నగేష్ గారు చెప్పండి. నేను శంషాద్ బేగం గారిని చాలా ఇంటర్వ్యూ చేశాను. శంషాద్ బేగం గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఆవిడ కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వాలి లైవ్ లో ప్రేక్షకులకి. నమస్తే అమ్మా శంషాద్ బేగం గారు. నమస్తే అండి. ఇప్పుడు మేడం, ఈ కేసులో, మీ అమ్మాయి కేసులో, ఆయేషా మీరా కేసులో సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయో మీరు లైవ్ లో చెప్తే బాగుంటది అనేది నా ఉద్దేశం అండి. మీరు ఒకసారి ఆ కేసుకు సంబంధించి ఎక్కడెక్కడ సాక్ష్యాలను తారుమారు చేశారు, ఎలా చేశారనేది మీరు ఒకసారి చెప్పాలనేది నా కోరిక అండి. ఎగ్జాక్ట్లీ చెప్తానండి, మళ్ళీ చెప్తాను. మీకు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, పాప బాడీ లేదు అక్కడ. రెండోది, అక్కడ కడిగేశారు, అక్కడ లైట్ లేదు. తర్వాత మొత్తం కడిగేస్తే ఆ నీళ్లలోనే నేను కూర్చున్నానండి. సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు. తర్వాత పాప ప్రాపర్టీస్ మొత్తం ఆ ఎస్ఐ శ్రీనివాస్ సన్యాసి తీసుకొచ్చి కారులో డిక్కీలో పడేశాడండి. 3 నెలల తర్వాత స్పెషల్ ఆఫీసర్ అని వేస్తే రాధాకృష్ణమూర్తి గారు మళ్ళీ వచ్చి బతిలాడుకొని అవి తీసుకెళ్లాడండి. ఇంకా లేవు మా దగ్గర ప్రాపర్టీస్ ఏమి లేవు, పాపకి సంబంధించిన వస్తువులు ఏమీ లేవు. తర్వాత పాప 17 ఏళ్ళు పాపకి, ఆ రోజుకి 17 సంవత్సరాలండి. అయితే 19 సంవత్సరాలని FIR లో రాసుకున్నారు. బట్ FIR మేము రాయలేదండి, మేము అస్సలు రాయలేదు FIR. ఆ FIR లో 19 సంవత్సరాలని రాస్తే మేము తెలంగాణ హైకోర్టులో పాప బర్త్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయటం జరిగిందండి. అదేమైందండి? అలాగే FIR మేము రాయలేదు. తర్వాత పాపకి సంబంధించిన బాడీ ఉంటేనే పంచనామా చేయాలి, మీ అందరికి తెలుసు. కానీ పాప బాడీ లేదు అక్కడ. మాకు ఇచ్చేసిన తర్వాత బాడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ని బెదిరించి మా వారి కొలిగున్నారు. ఆయన కూర్చోబెట్టి పోలీసులు చెప్పి రాయించారు. ఇంకోటి, పాప ప్రాపర్టీస్ అంతా దీనిలో ఉంది, కోర్టులో ఉంది, విచారణ జరుగుతుంది. పాప ప్రాపర్టీస్ ని సిట్టి వేస్తే సిట్టి వాళ్ళు కనిపెట్టారు ఏమని, పాప ప్రాపర్టీస్ మొత్తం సుబ్బారెడ్డి సూపర్నెంట్, అలాగే క్లర్కులు కుమారు, పద్మ ముగ్గురు కలిసి స్పాయిల్ చేశారు. ఇది సాక్ష్యం కాదండి. వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టి ఎవడు తగలేయమన్నాడు, ఎవడు కాల్చమన్నాడు, ఎవడు స్పాయిల్ చేయమన్నాడు క్వశ్చన్ చేసే సత్తా పోలీసు వాడికి లేదండి. ఎగ్జాక్ట్లీ. చిన్న దొంగతనం జరిగితేనే వాడిని పట్టుకుంటారే, ఇది తెలియదా అండి? అలాగే క్లూస్ టీమ్ వచ్చి ఇవన్నీ కూడా మేము వెళ్ళిన తర్వాత కడిగేశారు. సీన్ ఆఫ్ ఎఫెన్స్ లేదు, లెటర్ లేదన్నారు. లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడొచ్చి రాశాడండి అక్కడికి? ఇవన్నీ సాక్ష్యాలు కాదా? ఇవన్నీ ఆధారాలు కాదా? చెప్పండి. ఇవన్నీ సిబిఐకి తెలియలేదా సార్? మీరు చెప్పండి. పోనీ రాజకీయ విశ్లేషకులు కదా, మీరు చెప్పండి. ఎక్కడి నుంచి ఛేదించవచ్చు? అసలు నేను నా పాపని వాటిని అప్పచెప్పించాను. దీనికి బాధ్యురాలు ఎవరండి? ఈనాడు మీరు ప్యానెల్లో కూర్చున్నారు. మాకేమన్నా అయిందనుకో ఎవరిని క్వశ్చన్ చేస్తారు, ఎవరిని అరెస్ట్ చేస్తారు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. ఆఖరికి ఆయన ఎగ్జిక్యూటివ్ గా, ఆడిటర్ గా ఉన్న ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. కాదండి, ఎడిటర్ సారీ చేస్తారా లేదండి? హాస్టల్ వార్డెన్ ఎక్కడైనా దాని మొహం చూపించారా? అరెస్ట్ చేశారా?
కవిత, సౌమ్య, ప్రీతిలు ఇల్లీగల్ పనులు చేస్తారు. వాళ్ళ కోసమే అబ్బాయిలు వచ్చారు. అందుకే నా పాప చూసినందుకు నా పాపని కొట్టి చంపేశారు. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ నేను ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ వరకు చెప్తున్నానండి. ఏ ఎదవైనా, ఏ పోలీసు ఎదవైనా సరే, ఏ పోలీస్ ఆఫీసర్ ఎదవైనా సరే వీటి నుంచి చూసుకోమనండి. ఎందుకు దొరకని నేరస్తులు వాళ్ళు? డబ్బున్నాళ్ళు, రాజకీయ నాయకులు. ఆనాడే సీఎం తగలేశాడు, కేసు మొత్తం మాఫీ చేయించాడు. సిపి ఆనంద్ ఏం చచ్చాడండి? ఎక్కడ పోయాడు? ప్రమోషన్ తీసుకొని తెలంగాణకు చచ్చాడు. అలాగే సిఐ మురళి, ఎస్ఐ శ్రీనివాస్ వీళ్ళిద్దరికి సిఐడి పోస్ట్ ఇచ్చారు. మీకు తెలుసో లేదు. తాహిరా బేగం ఒక మైనార్టీ ఆమె అయ్యుండి కూడా మా పాప బాడీ ఇస్తే మా ఇంటికి వచ్చిందండి. ఎస్ఐ శ్రీనివాస్ అను తాహిరా బేగం వచ్చి స్నానం చేయించబోతే వద్దొద్దు తీయొద్దు అని చెప్పి పైనుంచి గుసులు నీళ్లు వేయించిందండి. ఎంత ఘోరం అండి! వాళ్ళిద్దరికి ప్రమోషన్ వచ్చింది. ఆమెకి సిఐ వచ్చింది, ఈమెకి సిఐడిగా వెళ్ళారు. ఎవరేంటి లేని వాళ్ళు. అలాగే రాజేంద్రనాథ్ రెడ్డి వచ్చి ఎవరిని ఇచ్చారండి? సత్యం బాబుని అరెస్ట్ చేయించి యావజ్జీవిత శిక్ష వేయించారు. నేను అక్కడికి మహిళా సెషన్స్ కోర్టులో జడ్జి గారికి చెప్పా, అమ్మా మా పాప కేసులో సత్యం బాబు నేరస్తుడు కాదు, నేను రిటర్న్ గా రాసిస్తానన్నానండి. ఏమని విన్నారండి? ఏమండి, మేము బాధితులు, ముద్దాయిలం కాదు, బాధితులు. మా మాట ప్రకారంగా తీసుకోవాలి. ఏమంటే చదువుకోని వాళ్ళు అయితే చెప్పొచ్చు, మేము ఎంతో మంది పిల్లలకి పాఠాలు చెప్పేవాళ్ళం, మాకు తెలియదా అండి? నేను రిటర్న్ గా రాసిస్తానని చెప్పానండి. కోర్టులో 3 గంటలు జరిగింది. నేను రిటర్న్ గా రాసిస్తానమ్మా అని అంటే కాకుండా వాడిని పాపం పేదవాడు దళితుడు అని చెప్పి 18 యావజ్జీవితం చేశారు ఎలాగోలా హైకోర్టులో. అయితే హైకోర్టులో మేము చెప్పేది బాగా వినండి సార్, లేట్ అయితే రాజకీయ హైకోర్టులో వేస్తే జడ్జి గారు అయినటువంటి నాగార్జున రెడ్డి గారు అతన్ని రిలీజ్ చేస్తూ జడ్జిమెంట్ కాపీ మాకు కూడా ఇచ్చారని. అందులో ఏముందో తెలుసండి? ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు, కన్సర్న్ పోలీస్ ఆఫీసర్స్ మీద ఎఫెక్ట్స్ కమిటీ వేసి చర్యలు తీసుకోవాలని రాస్తుందండి. అప్పుడు డీజీపీ, అప్పుడు మనకి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అక్కడికి వెళ్తే ఆయన పాప సాంబశివరావు గారు స్పందించి ఆయన ఒక సిట్టునేసారండి. సిట్టునేస్తే సిట్టులో తేలింది ఏంటంటే మా పాప ప్రాపర్టీని సుబ్బారెడ్డి, పద్మ, కుమార్ ముగ్గురు స్పాయిల్ చేశారండి. మరి అక్కడి నుంచి అయినా ఛేదించాలండి. వీళ్ళు సరిగ్గా చేయటం లేదని తెలంగాణ హైకోర్టులో రాధాకృష్ణన్ గారు, చాలా మంచి ఆయన, మాకు వేరే లాయర్ తా కూడా ఫోన్ చేసి 13 ఏళ్ల నుంచి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, వీళ్ళకి ఏదైనా సహాయం చేద్దామంటే మా వారికి ఫోన్ చేస్తే మాకు సహాయం వద్దు, ఏమొద్దండి, మా కేసులో నేరస్తులను పట్టుకుని శిక్షించండి అని చెప్పారు. ఇంతకన్నా ఏముందండి? ఎవడన్నా ఉన్నాడు డబ్బులు ఇస్తామంటే వాడు తీసుకుంటాడు. మాకు 50 లక్షల సూట్ కేసు కూడా మా ఇంటి దాకా వచ్చిందండి. పట్టుకోపోతే దొరకలా, మేము తీసుకోమని చెప్పేసాం. అమ్మో కొట్టేసిద్ది ఆమె అని చెప్పి పారిపోయారు. ఏమండి, మాకున్న నీతి మీకు లేదా? మాకున్న నిజాయితీ మీకు లేదా? చెప్పండి. ఒక ఆడపిల్ల మీద డబ్బులు సంపాదిస్తారు పోలీసు వాళ్ళు, అలాగే సిట్ వాళ్ళు, అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిగ్గుతో తలంచుకోవాలండి. మా ముందు వాళ్ళు తలంచుకోవాలి, మేం కాదు. తర్వాత సిబిఐకి ఇచ్చారండి. సిబిఐకి ఇస్తే ఏం చేసింది? ఎఫ్ఐఆర్ ఎవరు రాయాలండి? మేము అప్పుడు ఉన్నాం కదా, బతికే ఉన్నాం, ఇప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ రాయించలేదు. మా చేత ఎఫ్ఐఆర్ రాయలేదు, మాకు రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ స్పాయిల్ చేసిన దానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వలేదు, దీనికి సంబంధించి కూడా రిపోర్ట్ ఇవ్వలేదండి. వచ్చారు మా ఇద్దరికి డిఎన్ఏ చేశారండి. మీకు ఆశ్చర్యపోతారు, నాకు అసలు ఏడుపు వస్తుందన్నమాట. మా ఇద్దరిని తీసుకెళ్లి సిబిఐ వాళ్ళ సిబిఐ హాస్పిటల్లో డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే నేను ఏడ్చేశాను. ఇదేంటి మా ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయటం? ఎందుకు చేశారండి డిఎన్ఏ? పాప ప్రాపర్టీని 13 సంవత్సరాల తర్వాత తీశారు. మా మత పెద్దలు ఒప్పుకోరండి. అయినా ఖురాన్ ప్రకారంగా వన్స్ ఖననం చేసిన తర్వాత తీయకూడదు అని చెప్తే మా మత పెద్దలు ఒప్పుకోపోయినా మేము న్యాయం జరుగుతుంది అని చెప్తే మేము సంతకాలు చేసి హైకోర్టు ద్వారా వాళ్ళు తెచ్చుకున్నారండి పర్మిషన్. తీశారు. తీసిన తర్వాత స్వామి, తెలంగాణ సిబిఐ స్వామి అక్కడే చచ్చాడు. ఏం చెప్పారు? మా వారు అడిగారు, ఏమండి ఎప్పుడు ఇస్తారు మీరు మా పాప బాడీ పార్ట్స్ అంటే 10 రోజుల్లో తెచ్చిస్తానండి, మేమే తెచ్చి ఖననం చేస్తామని చెప్పారు. 10 రోజులు అయిపోయింది, 7 ఏళ్ళు. ఇప్పుడు మేము పోరాడి హైకోర్టుకి వెళ్ళమంటే సిబిఐ కోర్టుకి వెళ్తే హైకోర్టు వాళ్ళు 7 సీళ్లు కవర్ ఇచ్చాడు ఆ యాదవ దాసుగాడు.
కోపం వస్తుందండి, కనపడితే చంపేయాలనిపిస్తుంది. కానీ ఆ పని మేము చేయలేం కదా, మనం చేయలేం, సామాన్య మానవులను చెయ్యం. 4 మాటలని ఆ ఉద్రేకాన్ని తగ్గించుకుంటాం తప్పితే వాళ్ళు మాత్రం చేసి చూపెడతారు, డబ్బులతో కొనేసుకుంటారు. ఆ దాస్ గాని మిగతా వాళ్ళు గాని ఎవరు తప్పించేసుకొని బైఫర్కేషన్ అంట. ఏమండి, రాజకీయ విశ్లేషకులుగా మీరు ఎక్కడన్నా కేసుల్ని బైఫర్కేషన్ చేస్తారా? స్టేటులు చేస్తారు, జిల్లాలు చేస్తారు. మా కర్మ ఏంటంటే తెలంగాణ సిబిఐ తీసుకున్న కేసుని బైఫర్కేషన్ చేసి మళ్ళీ వైజాగ్ ఇస్తే వైజాగ్ వాళ్ళు మా భాష రానటువంటి ఒరిస్సా ఆయన చేశారు దాస్ గారు. చివరికి ఏం జరిగిందంటే కేసులో ఆధారాలు లేవు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను చెప్పిన దాంట్లో ఆధారాలు ఉన్నాయా లేవా? సరైన సిన్సియర్ ఆఫీసర్ అయితే పట్టుకొని మొత్తం ఆధారాలు తీసి విత్ ఇన్ 1 month లో తీసుకోవచ్చండి. లేదా ఆ కేసు నాకివ్వమనండి, నేను ఛేదిస్తాను. చేత కాదు కదా వాళ్ళకి, నేను ఛేదిస్తా. ఒక్క వార్డెన్ పట్టుకుంటే నిజాలు వస్తాయి. పైగా చెప్తారు సిబిఐ వాళ్ళు, పాపం అంట ఆడపిల్లలంట అక్కడెక్కడో ఉన్నారంట విదేశాల్లో. ఇక్కడ మా పాపని చంపేశారు, విదేశాలకు వెళ్ళారు. వాళ్ళనంట వాట్సాప్ లో విచారించారంట. ఏమండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. చంద్రబాబు నాయుడిని కర్నూలులో అరెస్ట్ చేసి 53 రోజులు జైలు పెట్టి రిమాండ్ లో పెట్టారు. ఇంతకన్నా గొప్ప వాళ్ళ ఆడపిల్లలు కానీ వార్డెన్ కానీ ఒక్కసారి. అలాగే నీలా మోడల్ మల్హోత్రా వీళ్ళు బ్యాంకులో డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళని లండన్ నుంచి తీసుకొచ్చి విచారణ చేశారు. వాళ్ళకన్నా గొప్ప వాళ్ళ వీళ్ళు? విచారణ అంటే వాట్సాప్ లో చేశారంట. ఎంత హాస్యాస్పదం అండి. ఇది సిబిఐ, చెత్త సిబిఐ. చెత్త రీసైకిల్ చేస్తే ఉపయోగపడుతుంది, వీళ్ళు దానికి కూడా పనికిరారండి. ఊరికే ఏదో చదువుకున్నాము, ఉద్యోగాలు సంపాదించాము, డబ్బులు వస్తున్నాయి. ఒక ఆడపిల్ల మీద డబ్బులు తీసుకొని మా అనుభవించటం సిగ్గు చేయటండి. సిగ్గు లేకపోతే సారండి, మేము 1 రూపాయి వచ్చినా సంతోషంగా బతుకుతున్నాం. ఎందుకండి బతుకు వీళ్ళది? భగవంతుడు చూస్తున్నాడండి. ఇప్పుడు మా పాప కేసులో చాలా మంది వెళ్ళిపోయారు, ముక్కలు అయిపోయారు. ఏరుకొని తెచ్చుకొని ఎవడి బాడీ తెచ్చి సమాధులు చేసుకున్నారు. అలా ఇంకా చాలా మంది ఉన్నారు. భగవంతుడు అనే ఉన్నాడు, వాడికి సమాధానం మనం చెప్పుకోవాలి. రేపు పొద్దున కుక్క సాగు చేస్తారు వీళ్ళందరూ, ఆఫీసర్స్ తో సహా అండి. ఒక ఆడవాళ్ళ ఉసురు ఊరికే పోదండి. సృష్టికర్త ఆడదే, దేశ మొత్తానికి సృష్టికర్త. అలాంటి సృష్టికర్తని ఈ విధంగా చేస్తే ఏ దేశము బాగుపడదండి. ఎగ్జాక్ట్లీ రైట్. నగేష్ గారు మాట చెప్పండి. అమ్మ చెప్పిన వాటిలో అనేక ఆధారాలు మనకే కనపడుతున్నాయి. డైరెక్ట్గా అడిగారు వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలేదని. ఇక్కడ హాస్టల్ వార్డెన్ మొదలు పెట్టుకొని కోర్టులో చేసినటువంటి వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు సుబ్బారెడ్డి, పద్మా కుమార్, ఇలాంటి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఏం జరుగుతుందంటారు? అంటే కళ్యాణ్ గారు, నేను ఈ కేసుని సంషాద్ బేగం గారి కంటే ముందు 1 అరగంట ముందు నుంచి నేను ఫాలో అవుతున్నాను. అంటే ఇన్సిడెంట్ జరిగిన 1 గంట తర్వాత నేను అక్కడ పోలీసులు వెళ్ళిన వెంటనే 1 అరగంటలో వెళ్ళాను. ఆ రోజు అక్కడ చూస్తే కళ్ళు తిరుగుతాయి అనమాట, అలా ఉంది అక్కడ ప్లేస్. అయితే ఇప్పుడు సంషాద్ గారు చెప్పారు మొత్తం అంతా ఏం జరిగిందని. అయితే ఆవిడ మాటల్లోనే ఇంకో మాట కూడా చెప్తే బాగుంటది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ కేసుని తప్పుదో పట్టించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాక్ష్యాలని మాఫీ చేసిన వాళ్ళు, తప్పుదో పట్టించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరి కోసం చేశారు, ఎవరు చేశారనేది కూడా సంషాద్ బేగం గారు చెప్తే బాగుంటది అనేది నా ఉద్దేశం. నేను చెప్తానండి. కోనేరు సతీష్, కోనేరు సురేష్, అబ్బూరు గణేష్, చింతా పవన్, రాజేష్, వార్డెన్ కోనేరు పద్మ, అయినంపూడి శివరామకృష్ణ, కవిత, సౌమ్య, ప్రీతిలు, వీళ్ళందరూ ఇల్లీగల్ పని చేస్తారు. ఏమండి, December 25th క్రిస్టమస్ దగ్గర నుంచి మాది బక్రీద్ కూడా వచ్చింది. అదే నెలలో ఏదో పండగ కూడా వచ్చింది, హిందువుల పండగ. ఈ 3 పండుగలు కలిసి 10 రోజులు సెలవులు ఇచ్చారండి. నా కూతుర్ని నేను తీసుకొచ్చుకుంటాను, దించుకుంటానండి. మా పాప జాయిన్ అయింది కూడా 3 నెలలేనండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్ ఎంట్రన్స్ రాసింది, సీట్ వచ్చింది. దరిద్రం ఏంటంటే మైనార్టీ సీట్ అని చెప్పి జాయిన్ చేసామండి. ఆ వెధవులు మైనార్టీలు కాదు, వాళ్ళు డబ్బు ఎవడుకుంటే వాళ్ళు దాసోహం అండి. అది ఇక్కడ కులం మతం పనిచేయదండి. డబ్బు ఎవడైతే ఉంటుందో ఆ దానికే పనిచేస్తారు. అలా జాయిన్ చేసామండి. 3 months సెలవులు వస్తే నేను వచ్చి తెచ్చుకున్నానండి. మళ్ళీ 26వ తారీఖు దించి వచ్చానండి. ఇంతే జరిగింది. వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు కింద పార్టీ కూడా జరిగిందండి. ఆ రోజు క్రిస్మస్ అయిపోతే మరుసటి రోజు బాక్సింగ్ డే అని చేసుకుంటారంట. కింద పార్టీ జరిగి పైన ఆడపిల్లల కోసం వచ్చారండి. ఈవిడ సరైంది కాదు.
మా పాప పోయిన తర్వాత చుట్టుపక్కల అందరూ మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు బంధువులు, నువ్వెందుకు చేర్చావమ్మా ఇక్కడ ఈ హాస్టల్లో, మమ్మల్ని అడిగినా మేం చెప్పేవాళ్ళం అని. మాకేం తెలుసా, ఆ కాలేజీ దరిద్రపు నిమ్రా కాలేజీలో ఆ ప్రిన్సిపల్ విజిటింగ్ కార్డు ఇచ్చి ఇక్కడ చేర్చండి అమ్మా, అందరు ఇక్కడ చేరుతున్నారంటే చేర్చామండి. లేకపోతే మాకు తెలియదు, అసలు ఆ ఊరే తెలియదు మాకు. మేము అలా బయటకు కూడా రామండి. కానీ ఇప్పుడు 18 ఏళ్ల నుంచి బయటికి రావాల్సి వచ్చింది, మేమెవరో తెలియాల్సి వచ్చింది. ఇది అండి జరిగింది. అలాగే స్పెషల్ ఆఫీసర్ రాధాకృష్ణమూర్తి గారిని వేస్తే ఆయన చెప్పబోయిన మాటల్ని అడ్డుకొని హైడ్రా ఇప్పుడు పాపం బాగా పనులు చేస్తున్నాడే తెలంగాణలో, హైడ్రా రంగనాథ్ నన్నేమన్నాడో తెలుసండి, వీళ్ళ అమ్మాయి పోయిందని పిచ్చెక్కింది హైడ్రా రంగనాథ్. హనుమంతరావు లిక్కర్ కేసులో ఉన్నాడే, వీళ్ళిద్దరు కలిసి సత్యం బాబుని ఇరికిచ్చారండి. తర్వాత సీతారామాంజనేయులు వాడిని ఎన్కౌంటర్ చేయబోయాడు సత్యం బాబుని. వీళ్ళందరూ ఉన్నారండి ఆఫీసర్స్. వీళ్ళకి శిక్ష పడాలండి, ఎవరికో కాదు. పైగా ఎంతమందిని విచారించారండి మా పాప కేసులో. ముందు వంటవాడు అన్నారు, తర్వాత లేని మేనమామని తీసుకొచ్చారు. మా మేనమామకి 35 సంవత్సరాలు, ఎత్తుకొని తిరుగుతారు. మాలో మేనమామ అంటే తండ్రితో సమానం అండి. కొంతమంది మామూలుగా అయితే మేనమామని కూడా పెళ్లి చేసుకుంటారు. మా ముస్లిం పద్ధతిలో మేనమామ అంటే తండ్రితో సమానం, చాలా గొప్పగా చూస్తారు. అలాగే తర్వాత మా మేనమామ కాదన్నారు మేము ఫైట్ చేస్తే. గురువీందర్ గోవింద్ సింగ్ వాడిని రిమాండ్ లో కూడా పెట్టి 25 లక్షలు ఇస్తాను ఒప్పుకోమని చెప్పి సిపి ఆనంద్ వాళ్ళ నాన్నని గొడవ చేస్తే వాళ్ళ నాన్న ఒప్పుకోలేదండి, వెళ్ళి మన్మోహన్ సింగ్ ని కలిశారు. అది అయిపోయింది. ఎవరో జగిత్యాలలో ఉన్నటువంటి ఉపేంద్ర సింగ్ వస్తే అతన్ని అరెస్ట్ చేశారు. వాళ్ళమ్మ అర్ధరాత్రి కమిషనర్ దగ్గరికి వెళ్ళి పోలీస్ ఆఫీసర్ని పట్టుకొని వదిలించుకుంది. చివరికి వచ్చింది సత్యం బాబునండి. వాడికి వెనకేం లేదు, మరీ బిలో పావర్టీ వాడు కదా, ఇక దిక్కు దేశాన్ని ఉండదని వాడిని వేశారండి. వాడు కాదు కాదు అన్నా కూడా వేసేసారండి. ఇది జరిగింది సార్. మీకు విశ్లేషణ వచ్చిందా సార్? నగేష్ గారు మిమ్మల్ని మేము మ్యూట్ రిలీజ్ చేయండి. నగేష్ గారు మ్యూట్ రిలీజ్ చేయండి. మ్యూట్లో ఉంది యూ హ్యావ్ టు రిపీట్. నగేష్ గారు మీ వాయిస్ వినపడట్లేదు, మ్యూట్లో ఉంది. మీరు చెప్పింది ఏం వినపడలేదు. ఆ రోజు ఎగ్జాక్ట్ గా ఎలా జరిగి ఉండవచ్చు ఇన్సిడెంట్ అనేది కూడా చెప్తే బాగుంటది అనేది, ఆ క్వశ్చన్ కూడా సంక్షిప్తంగా చెప్తే బాగుంటది అనేది ప్రాక్టికల్ క్లారిటీ వస్తుందండి ఏం జరిగిందని. ఏం జరిగిందంటే ఏమండి, చలికాలం అది, అంటే ఏం జరగడానికి ఛాన్స్ ఉంది అనేది మీ ఉద్దేశం. ఆడపిల్లలకి ఫ్రెండ్స్ ఉన్నారండి, మగపిల్లల కింద. వాళ్ళు వీళ్ళ కోసం వచ్చారు, వాళ్ళు బోల్టులు తీశారు. మా పాప పడుకొని ఉంది, చూసిన నేరానికి కిటికీ కేసు కొట్టేశారండి. స్కల్లిలో కూడా వచ్చింది కాండి ఆ రిపోర్టు. మీకు ఇంకో విషయం చెబుతా, హైదరాబాద్ లో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ ఇన్స్పెక్టర్ డాక్టర్ వెంకన్న పేరుతో సహా చెప్తున్నా, అతను బ్రిటన్ లేడీ కేసులో 4,000 రూపాయలు లంచం తీసుకుంటూ జైల్లో ఉన్న వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని మన జడ్జి గారు తీసుకున్నారండి. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఆయన ఏం చెప్పాడో తెలుసా, వీడే అంటే ఆడెవడో తెలియదు వీడికి, వీడే సత్యం బాబే నేరస్తుడు, DNA అతందే అని చెప్పటం జరిగిందండి. ఇది జరిగింది. ఇక తీసుకెళ్లి వాళ్ళ ఇష్టం క్రియేషన్ మొత్తం కూడా మీరు చూసిన దృశ్యాలు మేమైతే చూడలేదండి, ఇప్పటికీ చూడలేము కూడా. అలాంటి దృశ్యాలన్నీ క్రియేటెడ్ చేశారండి. అక్కడ వార్డెన్ ఉంది, వార్డెన్కి తెలియకుండా కింద కుక్క ఉంటది, కుక్క లేదు అక్కడ. 4 తాళాలు మెయింటైన్ చేస్తుందని కృష్ణరాజు సిఐడి కృష్ణరాజు గారు చెప్పారు. మరి ఎందుకండి, ఎవరి కోసం? ఒక్కసారి మీరు ఆలోచించండి విశ్లేషకులుగా. రైట్ అండి. అంటే అమ్మ అక్కడ పాపని కిటికీ కేసు కొట్టడం, ఇవన్నీ దాడులు చేయడం, తర్వాత ఇబ్బంది పెట్టడం జరిగింది. అది మీ మాటలు వినాలని అడిగారు నగేష్ గారు. మిస్సింగ్ అమ్మ మన మేడం ఉన్నారు, ప్రీతి మదర్ ఉన్నారు. అక్కడ దాదాపుగా సిమిలర్ ఘటన మీకు కూడా అక్కడ చోటు చేసుకుంది పార్వతీబాయి గారు. మేడం చెప్తుంటే కళ్ళకు కట్టినట్టుగా ప్రీతిని చూసినట్లే ఉంది సార్. అంటే ప్రీతిలో జరిగినప్పుడు కూడా అక్కడ కూడా సేమ్ టు సేమ్ సార్. అసలు పాపకు శారీ లేదు, పాప కూడా 9th క్లాస్ నుంచి 10th క్లాస్ ప్రమోట్ అయ్యి 1 మంత్ అయింది అంతే.
జూన్ లో చేర్పించాము 10th క్లాస్ కి, ఆగస్ట్ లో పాప చనిపోవడం జరిగింది. అక్కడ కూడా సేమ్ వార్డెన్ అనే పేరే లేదు ఎక్కడే కానీ. అక్కడ అసలు లోపలికి ఎవరికి తెలియకుండా, అంటే వార్డెన్కి కానివ్వండి, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలియకుండా చిన్న చీమ కూడా పోనటువంటి పగడ్బందీ అయిన హాస్టల్లో ఒక వ్యక్తి వెళ్ళి రేప్ చేసి అమ్మాయిని చంపేసి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించి మళ్ళీ పారిపోతాడా సార్? సేమ్ మేడం చెప్తున్న ప్రతి విషయంలో నిజంగా నా కేసు నేను చూసుకుంటున్నట్టే ఉంది సార్. అసలు ప్రీతి కేసులో కూడా మేము లేకుండానే పంచనామా జరిగిపోయింది. వితౌట్ బాడీ వాళ్ళు పంచనామా 3 days తర్వాత చేశారు సార్. సీన్ ఆఫ్ అఫెన్స్ మేడం చెప్పినట్ల మేమెవరం లేకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ ని 3 days తర్వాత, అంటే పాప చనిపోయింది 18 నైట్ కి అయితే 21st కి వెళ్ళి వాళ్ళు సీన్ ఆఫ్ అఫెన్స్ చేశారు. అంటే మీరు శుభ్రంగా అన్ని ఎవిడెన్సెస్ అంతా క్లీన్ చేసేసుకోండి. అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ ఏమి మేడం చెప్పినట్ల క్లూస్ టీమ్ ని ఎవ్వరిని తీసుకెళ్లలేదు. కనీసం ఒక డాగ్ స్క్వాడ్ కూడా తీసుకెళ్లలేదు సార్. కనీసము అన్నిటికంటే దారుణమైనది ఏంటంటే మాకంటే ముందుగా ఒక 20-30 మంది పోలీస్ వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ సిఐ ఎస్ఐలతో పాటు 2-3 జీపులు వాళ్ళు ఉన్నారు సార్. నేను హ్యాండిక్యాప్ అనేసి నేను పైకి ఎక్కలేకపోయాను, ఫస్ట్ ఫ్లోర్ లో అమ్మాయి సూసైడ్ చేసుకుని చెప్పారు. మా హస్బెండ్ ని దగ్గరుండి తీసుకెళ్లి ఈయనతోనే బాడీని మొత్తం అంతా అంటే ముట్టించారు సార్. అంటే బాడీని మొత్తం అంతా కూడా మా హస్బెండ్ పట్టుకునేటట్లు చేశారు, అంటే క్రియేట్ చేశారు. ఎందుకంటే బాడీ మీద ఉన్న పాప మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్ని పోవడానికి మా హస్బెండ్ తోనే అన్ని పట్టించారు. సరే, మేము నిజంగా తల్లిదండ్రులుగా మేము ఆ సీన్ ని చూడలేక మేము వెళ్తాము పట్టుకోవడానికి, కానీ ఆపాల్సిన బాధ్యత ఎవరిది సార్? 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సిఐ గారు, మరి ఆయన మహేశ్వర్ రెడ్డి గారు 20 సంవత్సరాలుగా అతను పోలీసు సర్వీస్ చేస్తుండగా మరి అతనికి తెలియని సార్ ఇవన్నీ. ఏమండి మీరు పట్టుకోండి, అట్లా పట్టుకోవడానికి వీల్లేదు, అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ పోతాయి అని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా మాతోనే బాడీని కిందికి దింపించారు సార్. అసలు నేను కిందికి వచ్చేలోపు కూడా పాపను చూసినప్పుడు అబ్నార్మల్ గా ఉంది పాప. సార్ ఏం జరిగింది సార్? పాప అబ్నార్మల్ గా ఉందంటే ఆ పోలీసు వాళ్ళు చెప్పినట్లు మేడం చెప్పినట్లుగానే సీన్ క్రియేట్ చేసి మీ అమ్మాయి 2 చేసింది, మీ అమ్మాయికి క్లీన్ చేసుకొచ్చి తీసుకొచ్చామన్నారు సార్. మీరు ఒక నిజంగానే మీరందరూ మేమంటే చదువుకోలేదు, సరే చదువుకున్న పెద్ద చదవలేదు, మేము చెప్తున్న మాటల్లో సార్ ఎవరైనా ఒక బాడీ చనిపోయిన తర్వాత ఒక అమ్మాయి, అది నార్మల్ కానివ్వండి, సూసైడ్ కానివ్వండి, హత్య కానివ్వండి, ఏదైనా చనిపోయిన అమ్మాయికి వీళ్ళు క్లీన్ చేసుకొని తీసుకొని వస్తారా సార్? చెప్పండి సార్. 3 days తర్వాత సీన్ ఆఫ్ అఫెన్స్ చేశారు. అప్పటికి సీసీ కెమెరాలు ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా వాషౌట్ చేసేశారు. పాప చనిపోయిన స్థలం ఎక్కడే గానీ లాక్ కూడా చేయలేదు కనీసం. చెప్పా పెట్టకుండా 10 రోజులు సెలవులు ఇచ్చేసారు. మొత్తం అంతా క్లీన్ చేసేసి పాపను చేసేసారు సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో క్లియర్ కట్ గా విత్ ఎవిడెన్స్ ఆఫ్ రీసెంట్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ అని ఇస్తే కూడా మరి డిఎస్పీ వినోద్ కుమార్ అయితేనేమి, మహేశ్వర్ రెడ్డి గారు అయితేనేమి, చాలా మంది మేడం చెప్పినట్లు అధికారుల పేర్లు 8 మంది 9 మంది అధికారుల పేర్లు టకటగా చెప్పినా కూడా వాళ్ళ మీద ఇంతవరకు కూడా మేడం కేసులో ఏది జరిగిందో సేమ్ టు సేమ్ రిపీట్ సార్. వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎవరైతే ప్రీతి కేసుకి ముద్దాయిలకు సహకరించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నత స్థాయిలోనే ఉన్నారు సార్. ఈవెన్ ప్రీతికి న్యాయం చేస్తా అని చెప్పిన ఏమి ఒక సీటు కూడా గెలుచుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం లో ఉన్నారు సార్. కానీ న్యాయం మాత్రం జరగట్లేదు సార్. గొప్పగా చెప్పాడు ఆయన కూడా. నగేష్ గారు, ఇదే 2020లో సార్, ఇదే 2020 సంవత్సరంలో ఫిబ్రవరి 12వ తేదీన లక్షలాది మందితో ఇక్కడ తరలి వచ్చి పవన్ కళ్యాణ్ గారు నేను న్యాయం చేస్తానమ్మా, నువ్వు వికలాంగురాలవైనా నువ్వు న్యాయం కోసం నిలబడ్డావు, డబ్బు తీసుకోకుండా న్యాయం కోసం నిలబడ్డావు, ఎవరైనా అమ్మాయిల మీద చెయ్యి వేస్తే వాళ్ళ కాళ్ళు చేతులు ఇస్తా అని చెప్పిన ఇదే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఏది సార్ న్యాయం అని అడిగితే మీరెవరో తెలియనట్లు అన్నట్లు ముద్దాయిలకు క్లీన్ చిట్ ఇచ్చారు సార్, సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాలకు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్ల పవన్ కళ్యాణ్ గారు ముద్దాయిలకు మ్యాచ్ కాలేదు డిఎన్ఏ అని ఒక మంచి సర్టిఫికెట్, గుడ్ సర్టిఫికెట్, కాంటాక్ట్ సర్టిఫికెట్ ఇచ్చి అదే ఇప్పుడు ప్రభుత్వము వాళ్ళని ఫారెన్ కి పోయే విధంగా మాకు చెప్తున్నారు సార్. రైట్ నగేష్ గారు, మీరు అడిగినట్టుగా మేడం శంషాద్ బేగం గారు మొత్తం అన్ని వివరాలు పూసకొచ్చినట్టు చెప్పడం జరిగింది. సో ఇంత ఎదురుగ్గా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో కనీసం మినిమం జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా కొంత ఏదో జరిగింది, ఇక్కడ ఖచ్చితంగా జరిగింది, ఆవిడ అంతా ఓపెన్గా పేర్లు కూడా చెప్తున్నప్పుడు
నిందితుల్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? కనీసం ఎంక్వైరీ ప్రాసెస్లో భాగంగా ఇందాక కనీసం కోర్టులో డ్యామేజ్ చేసినటువంటి సాక్ష్యాలు డ్యామేజ్ చేసినటువంటి వాళ్ళని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? కోర్టు డైరెక్ట్ చేసినటువంటి పోలీసుల మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇంత మ్యానిపులేట్ చేయడానికి రాజకీయం అంత భయంకరంగా ఉంది మన రాష్ట్రంలో. కళ్ళ ముందు కనబడుతుంది కదా కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ రెండు కేసుల్లోనూ, అటు ప్రత్యూష కేసులో కూడా చాలా క్లియర్ కట్ గా హై ఇన్ఫ్లుయెన్స్ తో నిందితుని పట్టుకోవడం అనే కాన్సెప్ట్ లో అసలు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వట్లేదు. వేరే వాడిని ఈ కేసులు ఇరికించాలి, లేదంటే నిందితుడిని తప్పించాలి అనే కాన్సెప్ట్ లోనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇన్సిడెంట్ జరిగిన మరు నిమిషంలోనే నిందితుడిని పట్టుకునే కాన్సెప్ట్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వట్లే. ఇప్పుడు ఈ రెండు కేసులు మనం ఇప్పుడు అక్కడ ప్రీతి వాళ్ళ మదర్ చెప్పినా, ఆయిషా మీరా గారి మదర్ చెప్పినా సరే, వాళ్ళిద్దరు చెప్పింది ఒకటే కాన్సెప్ట్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యింది నిందితుని పట్టుకోవడానికి కాదు, నిందితుని పక్కన పెట్టి వేరే ఈ కేసును తప్పుదో పట్టించడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. దీనికి కారణం ఏంటి? ఈ రెండు కేసుల్లో కూడా చాలా బలమైన వాళ్ళు వెనకాల ఉన్నారు. ఈ కేసుల్లో బలమైన వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి ఈ కేసు, అందుకని అలా మొదలవుతుంది ఇన్వెస్టిగేషన్. సో ఇంకొక విషయం, ఇప్పుడు మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్ గవర్నమెంట్ లో, వైసీపీ గవర్నమెంట్ లో ఇప్పుడున్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారిని ఐపీఎస్ అధికారులు కొట్టారు, నిర్బంధించి కొట్టారు, స్టేషన్ లో పెట్టని ఒక కంప్లైంట్ రేజ్ అయింది మొన్న. దానికోసం ఎక్కడో బీహార్ లో ఉన్న ఒక ఐపీఎస్ అధికారిని తీసుకొస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేశారు. ఈ ఐపీఎస్ అధికారులు అందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. ఏది? కొట్టినందుకు. మరి కొట్టినందుకే ఎక్కడో పాత ఐపీఎస్ ఆఫీసర్లు అందరినీ తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేసేంత టైం తీసుకుని, కోర్టుల్లో పర్మిషన్ తీసుకుని వాదనలు చేసేంత టైం ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఇప్పుడున్నటువంటి పోలీస్ అధికారులకు అమ్మాయిల్ని చంపేస్తే వాళ్ళని పట్టుకోవడానికి ఎందుకు కోర్టులకు వెళ్ళట్లేదు? ఎందుకు రాజకీయ నాయకులు ప్రజలు పెట్టట్లేదు? ఇది కాక ప్రజలు ఆలోచించాల్సింది. ఇప్పుడు మనం ప్రభుత్వాన్ని విమర్శించిన, పోలీసులను విమర్శించిన, సిబిఐని విమర్శించిన, ఇన్వెస్టిగేటివ్ అధికారులను విమర్శించిన వాళ్ళందరూ ఆల్రెడీ చేయాల్సిన తప్పులన్నీ చేశారండి ఈ కేసులో. మనకు అర్థమవుతుంది, కళ్ళ ముందు అర్థమవుతుంది కదా. ఆయిషా మీరా మర్డర్ జరిగినప్పుడు అక్కడికి వెళితే ఆ రూమ్ లోంచి, కారిడార్ లోంచి బాత్రూమ్ వరకు మొత్తం బ్లడ్ ఉంది. అక్కడ నిందితుడు హత్య చేసేసి వెళ్ళిపోయంట, పక్కన ఉన్న హోటల్లో 5 గంటలు కూర్చున్నాడట. దీనికి స్టోరీ రాశారు. అంటే బ్లడ్ తో ఉన్నా సరే అక్కడ ఉన్న హోటల్ అతను ఆ నిందితుడి బ్లడ్ కు ఐడెంటిఫై చేయలేకపోయాడంట. నిందితుడు ఇతనే అని చెప్పాడంట సత్యంబాబుని. అతని సాక్ష్యం కోర్టులో చెల్లుతుంది. ఒక ఫారెన్సిక్ అతను, అవినీతిపరుడైన ఫారెన్సిక్ నిపుణుడు ఇచ్చినటువంటి రిపోర్ట్ కోర్టులో చెల్లుతుంది. కానీ ఎవరినైతే ఆరోపిస్తున్నారో వాళ్ళని మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు పోలీసు. కాబట్టి ఇక్కడ అర్థమవుతుంది క్లియర్ కట్ గా హై ఇన్ఫ్లుయెన్స్ తోనే ఈ కేసులన్నింటినీ తప్పుదో పట్టించడానికి అన్ని వర్గాలు, అన్ని యంత్రాంగాలు పనిచేస్తున్నాయనేది మనకు అర్థమవుతుంది క్లియర్ గా. కొంతమంది న్యాయవాదులు, ఉద్యమకారులు గట్టిగా ఫైట్ చేయడం వల్ల సత్యంబాబు లాంటి వాళ్ళు బయటకు వచ్చారు. సో ఇప్పుడు ఈ కేసులో ప్రజల్ని అవేర్ చేయాల్సిన అవసరం ఉంది కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ లైవ్ లో, ఈ డిబేట్ ద్వారా సంషాద్ బేగం గారు కానీ, ప్రీతి వాళ్ళ మదర్ కానీ, మనం ఎంత తిట్టినా రాజకీయ నాయకులు సిగ్గురాదు, పోలీస్ అధికారులకు కూడా సిగ్గురాదు ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే వాళ్ళ మోటో వేరుంది, వాళ్ళ కాన్సెప్టే వేరుంది మనం ఎంత చెప్పినా. సో ఈ విషయాన్ని ఎంత మందికి ప్రజలకు చేరవేయగలిగితే అంతమంది ప్రజలకు చేరవేయడం అనేది ప్రజెంట్ కాన్సెప్ట్ పెట్టుకుంటే, కనీసం తర్వాత జరిగే ఇన్సిడెంట్స్ లో అన్నా సరే ప్రజలు అవేర్ అవడానికి, ఇలాంటి కేసులను తప్పుదో పట్టించడానికి పోలీసులు ఏం చేస్తారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కళ్యాణ్ గారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా వారు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నప్పుడు వారు చేసేదో వారు చేస్తారు, కానీ మనం ఎంత నెల తీసినా వెళ్ళలేరు. ఎందుకంటే మేడం చెప్తున్నటువంటి ప్రకారంగా, అమ్మ చెప్తున్నటువంటి ప్రకారంగా ఎంత ఒత్తిడి చేసినా సరే వాళ్ళు ఎన్ని ఎత్తి చూపించుంటారు, ఖచ్చితంగా కోర్టులో చూపించుంటారు, కోర్టులో సాక్ష్యాలు చెప్పుంటారు, వీళ్ళ డిమాండ్ని వీళ్ళు చేసుంటారు. ఇదిగోండి వీళ్ళని ఎందుకు పట్టుకోలేదు, ఇదిగో మీరు కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా మీరు లెక్క చేయలేదు అన్నట్టు ఖచ్చితంగా చెప్పుంటారు. అమ్మా మీరు చెప్పలేదా? సంషాద్ మేఘమ్మ, అమ్మా మీరు కోర్టులో ఇవన్నీ మీరన్నీ ఎత్తి చూపలేదా? ఏవైతే ఇప్పుడు మాకు చెప్పారో ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా కోర్టులో చెప్పుంటారు కదా, మీ లాయర్ చెప్పుంటారు కదా. అమ్మ ఉన్నారా లైవ్లో? ఓకే అన్న, ఇది నేను అడిగేది. అది
అంటే ఖచ్చితంగా కోర్టులో చూపించుంటారు, ఖచ్చితంగా ఈ వాదన వారి ద్వారా వినిపించుంటారు వాళ్ళ లాయర్ ద్వారా. సో అంటే అంత జరిగినా కానీ న్యాయం జరగలేదు. అంటే వాళ్ళు ఆల్రెడీ రెడీమేడ్గా పోలీసులు ప్రిపేర్ ఉన్నటువంటి నేపథ్యంలో మీరు చెప్పిన ప్రకారంగా చూస్తే ఆల్రెడీ నిందితుడిని దాచేసి ఇంకో నిందితుడిని కోసం వెతుకుతున్నటువంటి నేపథ్యం ఉన్నప్పుడు న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు కదా. ఎంత ఎవరు చేసినా కానీ అదే పరిస్థితి. అదే కళ్యాణ్ గారు నేను చెప్పేది. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఈ కేసులో ఈ మొత్తం ఈ సాక్ష్యాలను తప్పుదోవ పట్టించిన వాళ్ళందరినీ మళ్ళీ విచారణ పిలిస్తే ఎందుకు ఈ కేసును తప్పుదోవ పట్టించారు, సాక్ష్యాలు ఎందుకు మాయమయ్యాయి, ఎగ్జాక్ట్లీ ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులందరినీ కూడా తీసుకురావాలి. ఇప్పుడు సత్యంబాబు అనే అతన్ని 8 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఇతను నిందితుడు కాదు, ఇతను దోషి కాదని తేలిపోయింది కోర్టులో క్లియర్ కట్ గా సాక్ష్యాధారాలతో సహా. అతనిమే పెట్టినటువంటి 8 కేసుల్లో 5 కేసులు తప్పుడు కేసులని సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ అయినాయి. మరి సాక్ష్యాలు పెట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది? ఎగ్జాక్ట్లీ అప్పుడు ఆ అధికారిని ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. జరగదు కదా సార్. ఎందుకు నిందితుడు అతనే దోషి, సత్యంబాబే దోషి, లేకపోతే గురువేందర్ సింగ్ అలియాస్ లడ్డు ఇతనే దోషి. అవును, అక్కడ ఎవడు ఆదిలాబాద్ నుంచి ఒక అతను తీసుకొచ్చాడు, ఇతనే దోషి అని చెప్పాల్సినంత అవసరం పోలీసులు కానీ ఇన్వెస్టిగేషన్ అధికారులు కానీ ఎందుకు వచ్చింది అనేది కోర్టు విచారణ మొదలెట్టాలి. అవును. రెండోది, లడ్డు పాదముద్రలతో ఆయేషా హత్య కేసులు ఇన్సిడెంట్ లో ఉన్న పాదముద్రలకు సరిపోయినాయి అని చెప్పి అప్పటి డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్ క్లారిటీగా చెప్పారు, సైంటిఫిక్ గా ప్రూవ్ అయిందని చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వీళ్ళందరినీ కూడా విచారిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు పోలీసులు సాక్ష్యాలను తప్పుదో పట్టించకుండా ఉండడానికి అవకాశం వస్తుంది. ఆ దిశగా విచారణ చేపట్టాలి ఈ కేసులో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పోరాడలేను అని చెప్పేసి బాధ్యత అండి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఆడపిల్లలను రక్షిస్తామని చెప్తే, ఇప్పుడు బేటీ బచావో అనే కార్యక్రమం ఉందండి, పెట్టారు కదా. ఆ కార్యక్రమానికి 450 కోట్లు ఖర్చు పెడితే అందులో 80% అడ్వర్టైజ్మెంట్స్ ఖర్చు పెట్టారు కార్యక్రమానికి కాకుండా. అంటే అలాంటి సిస్టమ్ లో మనం ఉన్నాం. ఇప్పుడు ఆడపిల్లలకి ఏం జరిగినా కాపాడతామని ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు అందరూ చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ కేసు మీద పోరాడింది అప్పుడు తెలుగుదేశం పార్టీయే కదా. ఇప్పుడున్నది అధికారంలో ఉంది కూడా పొత్తు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే కదా. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ కేసులో మేము చిత్తశుద్ధిగా ఉన్నామని, సాక్ష్యాలు తప్పుదోవ పట్టించడానికి ఎందుకు తప్పుదోవ పట్టించారని విచారణ చేపట్టమానండి. అంటే రఘురామకృష్ణరాజు గారి కేసును విచారణ చేస్తున్నారు కదా, అప్పుడు ఎప్పుడో జరిగింది, లాస్ట్ గవర్నమెంట్ లో జరిగింది. ఐపీఎస్ అధికారులు అందరూ పిలిపిస్తున్నారు కదా. అలాగే ఒక అమ్మాయిని చంపేస్తే సాక్ష్యాలు ఎందుకు తప్పుదోవ పట్టించాల్సి వచ్చిందో విచారణ చేయమానండి. సత్యంబాబు అన్నవాడు 8 ఏళ్ల జైలు శిక్ష ఎందుకు అనుభవించాడు, ఎందుకు తప్పుడు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేశారా, విచారణ చేపట్టమానండి. ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఇది. ఆయేషా మేరా మదరో లేదా ప్రీతి వాళ్ళ మదరో కాదు చేయాల్సింది, ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వంకి మహిళల బాలికల పట్ల విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి ప్రాణానికి మానానికి మేము రక్షణ కల్పిస్తాం, తప్పు జరిగినప్పుడు సరైన శిక్ష వేస్తామని చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే, అది 2 రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వం అయినా, సాక్ష్యాలు ఈ కేసులో ఆల్రెడీ జరిగినటువంటి వాటిల్లో సాక్ష్యాలు తప్పుదోవ పట్టించిన వాళ్ళందరినీ విచారణ చేపట్టమనండి. ఎందుకు సాక్ష్యాలను తప్పుదోవ పట్టించారు ఆ దిశగా విచారణకి వేయమనండి. ఇప్పుడు సత్యంబాబు కేసుని తీసుకోమానండి, లడ్డూ కేసు తీసుకోమానండి, ఆయేషా మేరా కేసు అవసరం లేదు. ఆ 2 కేసులు తీసుకుంటే సాక్ష్యాలను ఎందుకు తప్పుదోవ పట్టించారో బయటకు వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఆయేషా మేరాని ఎవరు మర్డర్ చేశారు, ఎవరు రేప్ చేశారు తెలుస్తుంది కదా. ఇక్కడ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, క్లియర్. అంటే అప్పుడు గత ప్రభుత్వానికి కానీ, అంత ముందు ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, వైసీపీ ప్రభుత్వానికి కానీ, టీడీపీ ప్రభుత్వానికి కానీ, పొత్తు ప్రభుత్వానికి కానీ, ఏ ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి లేదు, క్లియర్ గా కనబడుతుంది కదా సార్. వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరూ కూడా ఓటు బ్యాంక్ కోసం, రాజకీయాల కోసం ప్రీతి వాళ్ళ మదర్ని కానీ, ఆయేషా మేరా మదర్ని కానీ ఉపయోగించుకుంటారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, విజయం సాధించిన తర్వాత వీళ్ళు ఎవరో మళ్ళీ వీళ్ళ మీద ఆరోపణలు చేస్తారు, వీళ్ళు మళ్ళీ రాజకీయాలు చేశారంటారు. అండ్ ఆయేషా మేరా మదర్కి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది, విమానాల్లో తిప్పారు అని చెప్పి ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు చాలా మంది. అప్పట్లో చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మరి అలా అయితే తెలుగుదేశం పార్టీలో ఆవిడకు పదవి ఇవ్వాలి కదా. సో వాళ్ళు రాజకీయ నాయకులు వచ్చి ఇన్వాల్వ్ అయితే ఏదో సాయం దొరుకుతుందని బాధితులు వెళ్తారు. ఇప్పుడు ప్రీతి వాళ్ళ మదర్ పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చొని స్పీచ్ ఇచ్చారు ఎలక్షన్స్ లో. ఆవిడ జనసేన కార్యకర్త కాదు కదా, ఆవిడ రాజకీయ నాయకురాలా కాదు కదా.
ఏదో పవన్ కళ్యాణ్ గారితో వెళ్తే కనీసం న్యాయం జరుగుతుందని వెళ్ళారు. దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తున్నాయి తప్ప ఈ కేసుల్లో చిత్తశుద్ధి ఉందని నేను అనుకోవట్లేదు, ఏ ప్రభుత్వానికి కూడా. నేను అందరినీ అంటున్నాను, అటు రాజశేఖర రెడ్డి గారు మొదలుకొని, తర్వాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మొదలుకొని, చంద్రబాబు నాయుడు గారు మొదలుకొని, జగన్మోహన్ రెడ్డి మొదలుకొని అందరూ కూడా ఇందులో చిత్తశుద్ధి లేదు ఎవరికి కూడా, ఏ ముఖ్యమంత్రికి కూడా. ముఖ్యమంత్రులకు కానీ చిత్తశుద్ధి ఉంటే ఇలా చిటికలో పట్టుకోవచ్చండి, ఒక్క నిమిషంలో పట్టుకోవచ్చు నిందితుడిని. 1 వీక్ లో పట్టుకుంటాం ఆయిషా మీరా కేసులో నిందితుడిని పోలీసులు ప్రకటించినప్పుడు 18 ఏళ్ళని ఎందుకు పట్టుకోలేకపోయారు? చిత్తశుద్ధి లేక. అంటే చిత్తశుద్ధి లేకపోవడం అంటే నిందితుడిని కాపాడడం కోసం. సో అటు వాళ్ళకి ఎక్కువ ఫైనాన్షియల్ బెనిఫిట్స్, పొలిటికల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలకి అటు వాళ్ళ వైపే ఉండి చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. సో ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమి లేదు, ఇలాంటి ఇన్సిడెంట్లు ఇంకా చాలా జరుగుతున్నాయి. మొన్నే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. చిత్తశుద్ధి ఉంటే ఆయిషా మీరా కేసులో, ప్రీతి కేసులో సాక్ష్యాలు తప్పుదోవ పట్టించడానికి కారణాలు ఏమిటనే దాని మీద ఎంక్వైరీ కమిషన్ ఏమానండి చేసి ఆ సాక్ష్యాలు ఎందుకు పక్కకు పెట్టారు, ఎందుకు తప్పుదోవ పట్టించాల్సి వచ్చిందని అధికారులందరినీ విచారించమానండి. అంటే రఘురామకృష్ణరాజు గారికి ఒక న్యాయమును, హత్యలు జరిగిపోయి చనిపోయి బాధితులకు ఒక న్యాయమునా? కొడితేనే ఐపీఎస్ అధికారులను పిలిపిస్తున్నారు కదా, చంపేస్తే ఎందుకు పిలిపించరు? కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. పార్వతీబాయి గారు ఖచ్చితంగా వాళ్ళని పిలిపించమానండి. రైట్. పార్వతీబాయి గారు, నగేష్ గారి చెప్తున్నటువంటి విశ్లేషణ, వివరణ విన్నారు కదా. సో మీ పాపకి లేదా మీకు న్యాయం జరగడానికి మీరు ఏం కోరుకుంటున్నారు? సార్ ఒకటే సార్, ఇప్పుడు మ్యాటర్స్లో అయినా, ఆయిషా మీరా పాప కేసులో అయినా, ప్రీతి కేసులో అయినా సార్ చెప్పిన విధంగా ప్రజలకు ఎంతమంది ప్రజలకు అవగాహన గెలితే అంతమంది ప్రజలకు అవగాహన కలగాలనే ఉద్దేశంతో నేను పోయిన సంవత్సరం వరకు ప్రతి ప్రజలకు నా కూతురు జరిగిన అన్యాయాన్ని వివరించడానికి నేను నడవలేను కాబట్టి వీల్ చైర్ యాత్ర అనేది మొదలు పెట్టాను సార్. కానీ కొన్ని వందల మంది పోలీసులతో నా వెంట వచ్చిన ప్రతి ఒక్క మహిళను అసభ్యంగా మాట్లాడి, వాళ్ళు వాష్రూమ్ లోకి వెళ్తే కూడా వీడియోలు తీసి భయభ్రాంతులకు గురి చేసి చెల్లా చెదురు చేసేసారు సార్ పోలీసులు. వీరిప్పుడు ఈ ప్రభుత్వాలు తప్పులు చేయకుంటే మాలాంటి వాళ్ళు మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ని ఏవైతే పేపర్ లో ఉన్నవే కదా సార్, మేమైతే చెరపలేము కదా. ఏవైతే ఆధారాలు ఇచ్చారో అధికారులు ఆధారాలు పట్టుకొని మేము ప్రజల్లోకి ఇదిగోమ్మా పలానా రోజు పలానా చోట ఇలా జరిగింది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, హాస్టల్లో వేసేటప్పుడు కానివ్వండి, స్కూల్లో చదివించేటప్పుడు కానివ్వండి, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అని తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఎట్లా తీసుకోవట్లేదు. కాబట్టి కనీసం తల్లిదండ్రులు పోగొట్టుకున్న తల్లిదండ్రులమైనా చెప్దామనే ఉద్దేశంతో చేస్తే ఇప్పటి వరకు కూడా కోర్టులో కూడా కేసు వేసాను, ఇప్పటి వరకు కూడా బెంచ్ విధికంగా నిజంగా ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత ఆయిషా మీరా కేసులో ఏదైతే ఏవి సాక్ష్యాలు లేవంటున్నారు కదా, ఇదే ఆయిషా మీరా కేసును ఇదే సిబిఐ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ టీమ్ లో నేను హ్యాండిక్యాప్ అయినా నేను వస్తాను సార్, నా కొన ఊపిరినంత వరకు ఆడపిల్లలకు జరిగే అన్యాయంలో నేను ఉంటాను సార్. నన్ను ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగంగా ఆయిషా మీరా తల్లి గారిని ఒక ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వేయమని చెప్పండి. ఎందుకు ఆధారాలు దొరకవచ్చు సార్ నేను అడుగుతాను సార్, ఎందుకు దొరకవచ్చు చెప్తాను, చూపిస్తాం సార్, ఏ విధంగా దొరకవో చూపిస్తాం సార్. నిజంగా ఒక జత్వాని కేసులో, ఒక రఘురామకృష్ణ కేసులో నేను పేపర్ లో చూస్తున్నప్పుడు సార్ గారి ప్లేస్ లో సార్ ఎక్కడో బీహార్ లో ఉన్న ఒక ఐజీని మీరు తీసుకురాగలిగిన ఈ ప్రభుత్వము ఎందుకు సుగాలి ప్రీతి కేసులో ముద్దాయిలను తీసుకురావట్లేదు సార్? వాళ్ళని అరెస్ట్ చేయడానికి నెల పట్టిందా సార్? వాళ్ళని రిలీజ్ చేయడానికి 8 రోజులే పట్టింది సార్. వాళ్ళు అరెస్ట్ చేస్తున్నంత బాధ కూడా వాళ్ళు 8 రోజుల్లోనే వాళ్ళు రిలీజ్ చేశారు సార్. ఎందుకు మీకు ముద్దాయిల మీద అంత మక్కువ సార్ ఈ ప్రభుత్వాలకు? నిజంగా సార్ మేడం ని ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ లో, నన్ను ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ లో వేసి మేమేదో మా సత్తా చూపిస్తాం సార్. నిజంగానే మేము చెప్పిన విధంగా వెళ్ళండి, ఎందుకు ముద్దాయిలు దొరకరో చూద్దాం సార్. ఏం సార్, ఏమీ లేని వాళ్ళైతే ముద్దాయిలకు ఒక విధమైన శిక్ష, అండబలము ధనబలం ఉంటే ముద్దాయిలకు ఒక విధమైన లగ్జరీనా సార్? చెప్పండి సార్, ఏం చేశాం సార్ మేము పాపం? నిజంగానే తల్లిదండ్రులుగా పుట్టడమే, మాకు పిల్లలుగా పుట్టడమే వాళ్ళు చేసిన శాపమా? లేకపోతే డబ్బు లేకుండా, లేకపోతే ధనబలం లేకుండా, అండబలం లేకుండా ఉండడమే మా దౌర్భాగ్యమా? చెప్పండి సార్. నిజంగా ఆయిషా మేడం చెప్పినట్ల, మేడం గారు చెప్పినట్టు మాకు అల్లుపోనేది నిజంగా మేడం గారి కానీ నాకు కూడా రాదు సార్. నేను ఇదే చెప్పాను, మా మీద ఎన్నో మమ్మల్ని పర్సనల్ గా టార్గెట్ చేశారు, మమ్మల్ని మనీ విషయంలో టార్గెట్ చేశారు, ఇట్లా
ఇబ్బంది పెట్టడంలో అసలు మమ్మల్ని ఇంకా వాళ్ళకి మాకు తప్ప ఇంకా ఎవరికి అనుభవించే వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు సార్. బయట మాట్లాడగలం కానీ లోపల అనుభవించే ఆ బాధ మాకు మాత్రమే తెలుస్తుంది సార్. రైట్ అండి. అన్ని అనుభవించి మీ మేము వాదన ఎందుకు కోర్టులో ఇక్కడ వినిపించారా? నిలబడాల్సి వచ్చింది. మేడం చెప్పినట్ల మేడం అప్పుడు ఒక 50 లక్షలు తీసుకుంటే ఇప్పుడు మేము ఒక 1 కోటి రూపాయలు తీసుకుంటే మాకెవరు సార్ ఆపుతారు చెప్పండి? అవును. కానీ అది కాదు కదా సార్ ముఖ్యం. ఈ రోజు డబ్బు ఉంటది, రేపు డబ్బు ఉండదు, అది కాదు కదా సార్. నా పిల్లని చంపేసినప్పుడు నిజంగా మేడం చెప్పినట్ల నగేష్ గారు చెప్పినట్ల మీరు చెప్పినట్ల సార్ ఆ చనిపోయినప్పుడు పడిన బాధ ఒకసారి గుర్తు తీసుకుంటే కళ్ళు మూసుకొని చిన్న పిల్ల ఎవ్వరు లేక నిస్సహాయ స్థితిలో 14 సంవత్సరాల పిల్ల ఎంత ఘోరంగా అనుభవించి చనిపోయిందో చెప్పండి సార్. ఆ బాధ తలుచుకుంటే ఈ డబ్బు మాకు 4 కోటికి సరిపోతుందా? అవును. నిజంగా సార్ సాక్ష్యాలు లేవు అంటున్నారు కదా. రేపు నా కేసులో కూడా ఇలానే అంటారేమో. అందుకనే ముందుగా చెప్తున్నాను సార్ ప్రభుత్వానికైనా ఇన్వెస్టిగేషన్ టీమ్ లో ఖచ్చితంగా తల్లిదండ్రులమైన మమ్మల్ని చేర్చండి. అప్పుడు మేము చెప్పిన విధంగా మీకు ఎందుకు దోషులు పట్టుకోలేరో చూపిస్తాం సార్. రైట్ మేడం. శంషాద్ గారు మేడం, అమ్మ మీరు చాలా వివరాలు చెప్పడం జరిగింది ఇందాక నగేష్ గారు అడిగినప్పుడు కూడా. సో ఈ వివరాలన్నీ సహజంగా మీరు కోర్టులో మీ వాదనలో వినిపించుంటారు కదా, కోర్టు వినిపించుకోలేదు? అన్ని చెప్పానండి, ఇవాళ కూడా చెప్పొచ్చానండి, అయినా చలనం ఉండదు. నాకు ఒకటే కోరిక అండి, ఈ వ్యవస్థలన్నింటినీ మూసేసుకుంటే మంచిది. న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, సుప్రీంకోర్టులు ఇవన్నీ ఎందుకండి? న్యాయం చేయండి. ఎందుకండి? ఎవరికి న్యాయం చేస్తారు? రాజ్యాంగంలోనే ఉంది. సామాన్య మానవుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా రాజ్యాంగాన్ని రచించారండి. ఎందుకు అవి మాకు అందుబాటులో లేని ఎందుకండి? మూసేసుకోమనండి కోర్టుల్ని. అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇవన్నీ ఉన్నాయి చూసారా, వాటిని జైళ్ళని అన్నిటినీ మూసేసుకోమనండి. పాత పద్ధతి ప్రకారం ఎక్కడైతే నేరం జరిగిందో వెంటనే ఆ ప్రాంతంలోని విచారణ జరిపి వాళ్ళకి శిక్ష ఇవ్వటం జరుగుతుంది. అటవైక ప్రపంచం అయిపోయిందండి మన భారతదేశం. ఉన్న కేసులో ఒక ఎంపీ పాపం అట్లా చేస్తే ఏం చేశారు? జైల్లో పెట్టారు, తీసుకొచ్చి విడుదల చేశారు బెయిల్ మీద. ఏమండి, ఎంత సిగ్గుచేటండి? ఎంపీ ఏంటి ఆ పని చేయటం ఏంటండి? అలాగే జత్వానీ కేసులో కూడా చాలా జరిగిందని చెప్పి వెంటనే ఐఏఎస్ ఐపీఎస్లు తీసుకొచ్చారే. మరి ఆమె సెలబ్రిటీ కదా, ఆమె దగ్గర డబ్బు ఉంది కదా, ఆమెకి సత్వర న్యాయం జరుగుతుంది, మాలాంటి వాళ్ళకి జరగదు. అందుకే నేను చెప్పేది న్యాయ వ్యవస్థలు మొత్తాన్ని మూసేసుకోమనండి. ఎందుకు అక్కర్లా, మేమే ఎక్కడ నేరం జరిగితే మాకు ఏది న్యాయం తీస్తే అది చేసేసుకుంటాం. అది రేపు పొద్దున జరగబోయేది కూడా ఇంతే జరుగుతాయండి. బలం ఉన్నాడిదే రాజ్యం లాగా ఉందండి. ఓకే అమ్మ, సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కానీ మీరు వెళ్ళను అని చెప్పినట్టు వింటున్నాం. ఇది కాదండి, ప్రొటెస్ట్ పిటిషన్ అన్నారు. ఓకే, సిబిఐ జడ్జి గారు చెప్పారు, మీకు ఒక అవకాశం కల్పిస్తానమ్మా, ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకోండి అన్నారు. ప్రొటెస్ట్ పిటిషన్ అంటే టెక్నికల్ ఎవిడెన్స్ కావాలి, సాక్ష్యాలు కావాలి. ఇక్కడ సాక్షులే నేరస్తులు, నేరస్తులే సాక్షులు. మన సిబిఐ వాళ్ళు చేసింది ఏంటంటే నేరస్తుల్ని సాక్షులుగా సృష్టించారు. సో దానివల్ల మనం టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్కడ తెమ్మంటే అన్ని స్పాయిల్ చేసేసారు. పాపకు సంబంధించిన ప్రాపర్టీ మొత్తం తగలేశారు. ఎక్కడి నుంచి టెక్నికల్ ఎవిడెన్స్ తెస్తామండి? అందుకని మేమేం చెప్పామంటే మాకు ఓపిక లేదు, మాకు తెలిసి ఈ విషయం, మాకు ఓపిక లేదు, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పండి. డబ్బులు అయితే గవర్నమెంట్ ఇస్తుంది అన్నారు, కానీ టెక్నికల్ ఎవిడెన్స్ ఎవరు తెస్తారండి? ఎవరు తేవాలి? అవి గవర్నమెంట్ పూనుకొని మంచి ఆఫీసర్ని వేస్తే వస్తాయి. అందుకని మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే ఏమైనా బయటకు వస్తాయేమో అని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. అసలు ప్రభుత్వం చల్లనే లేదండి. 18వ తారీఖు నుంచి మన టీవీలు, పేపర్లు మోత మోగుతున్నాయి, కానీ పట్టించుకున్న నాదులేళ్ళు. వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళ జలపాతాలేంటో, వాళ్ళ ప్రాజెక్టులు ఏంటో వాటి గురించే మాట్లాడుకుంటున్నారు తప్పితే మన ఈ పౌరుల గురించి, ప్రజలు మనకు ఓటేసారే వాళ్ళని మనం ఆలోచిద్దామన్నది ఎక్కడా కనపట్టలేదండి. ఎంత బాధతో నేను ఈ మాట అంటున్నాను. అసలు నేర ప్రవృత్తి అండి, నేరాలు చేసే సంఖ్య తగ్గిపోయిందని ఆమె చెప్తుంది అసెంబ్లీలో. 6% తగ్గింది, 6% ఉందంటే ఇప్పుడు. ఇది శాతం ఏంటండి? శిక్ష లేకుండా కనపడేయే మా ఇన్నున్నాయి, కనపడని ఎన్నున్నాయో.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఈరోజు మన ఆయేషా మీరాకి, అదేవిధంగా ప్రత్యూష కూడా ఇందాక ఫస్ట్ మీరు రాలేదు. ప్రత్యూష ఈరోజు సంవత్సరాలు అంటే ఏడుదంటాం మనం సహజంగా. డెత్ యానివర్సరీ జరుగుతుంది. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వారి ముగ్గురికి, ప్రీతికి, అదేవిధంగా ప్రత్యూషకి, ఆయేషా మీరాకి ఆత్మ శాంతి చేకూరాలని వైకేటీవీ నివాళులు అర్పిస్తుంది. ఇది ఈరోజు డిబేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ నగేష్ గారు, పార్వతీబాయి గారు, అదేవిధంగా శంషాద్ బేగం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు న్యాయం మీరా చెప్పాలనేటువంటి డిబేట్లో ఎన్నో వివరాలు విన్నాము. వారి బాధని మనం చూడడం జరిగింది. Thank you for watching YKTV. Signing off, your Kalyan Krishna. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.